బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు, అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు, వేద వ్యాస భగవానుల వారికి ఆత్మ ప్రణామములు, విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు, గీతామాతకు ఆత్మ ప్రణామములు, గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనలు, కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, మనం ఆఖరి అధ్యాయం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. సన్యాసం మోక్షాన్ని ఇవ్వాలే గాని కొత్త బంధనాల్లోన ఇరికించకూడదు. అటువంటి సన్యాసి మనం అవ్వాలి. అటువంటి సన్యాసం మనం ఆచరించాలి. అది ఎలాంటి మోక్షాన్ని ఇచ్చే సన్యాసం ఏ విధంగా ఉంటుంది, దాని అర్థం ఏంటి, ఆంతర్యం ఏంటి, దాని యొక్క గుణగణాలు ఏంటి, దాని యొక్క తత్వం ఏంటి అనేది ఈ అధ్యాయంలో మనకి తెలియజేస్తారు. అంటే ఒక జీవుడు, ఒక జీవాత్మ శరీరం తీసుకుని వస్తూ చాలా జన్మలు తీసుకుంటూ తాను నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ తనని తాను కర్మచక్రంలో ఇరికించుకోకుండా కర్మచక్రం నుంచి విడుదల పొందుతూ, అదేవిధంగా జన్మచక్రం నుంచి కూడా విడుదల ఎంత ఎంత చక్కగా పొందొచ్చు, అది కూడా సంతోషంగా పరమానందంతో ఎలా పొందొచ్చు, దానికి ఏమేం కావాలి, మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే మనం అటువంటి పూర్తి విడుదల, పూర్తి మోక్షాన్ని పొందగలము అనే వివరాలన్నీ కూడా ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి. అందుకే ఈ మొత్తం భగవద్గీత మొత్తంలోన అన్నిటికంటే పెద్ద అధ్యాయం ఇది. 78 శ్లోకాలు. అది కూడా ప్రతి శ్లోకంలో ఉన్న ప్రతి పదం కూడా విలువైనదే. ఎక్కడ ఏమంటాము ల్యాగ్ లాగా, లేదంటే ఏంటిది జ్ఞానం లేని వర్డ్ పాయింట్ ఉండదు. ప్రతి శ్లోకం విలువైనదే. ఓకే, సో మనం నిన్న 19 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. అక్కడ మనకి త్యాగము గురించి, సన్యాసము గురించి విడివిడిగా వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నా, దయచేసి తెలియజేయండి అని అర్జునుడు అడుగుతాడు. అప్పుడు భగవంతుడు ఏమంటారు, సరే త్యాగం గురించి తెలియజేస్తాను, అయితే త్యాగము గురించి ఈ లోకంలో పండితులు, విద్వాంసులు, శాస్త్ర పఠనం చేసేవాళ్ళు, ఇలాగ రకరకాల ఒక్కొక్క విభాగం వాళ్ళు త్యాగం గురించి ఏమనుకుంటున్నారనే ఒపీనియన్ని చెప్పి 4 రకాల అభిప్రాయాలను తెలియజేసి, తర్వాత భగవంతుడు తన నిశ్చయ అభిప్రాయాన్ని, అంటే శ్రీకృష్ణుడు తన నిశ్చయ అభిప్రాయాన్ని, తన అనుభవ జ్ఞానాన్ని, నేను ఇన్ని జన్మల అనుభవపూర్వకంగా నాకు అనిపించింది త్యాగం అంటే ఇది అని గుణాలతో మిళితం చేసి, ముందు త్యాగం గురించి తెలుసుకుందాము అని, సన్యాసము త్యాగం రెండింటి గురించి అడిగావు కదా, ముందు త్యాగం గురించి తెలుసుకుందాం అని చెప్పి ఆ త్యాగాన్ని సాత్విక త్యాగము, రాజస త్యాగము, తామస త్యాగం అని చెప్పి, ఈ విధంగా ఉన్నవాడు సాత్విక త్యాగి, ఈ విధంగా ఉన్నవాడు రాజస త్యాగి, ఈ విధంగా ఉన్నవాడు తామస త్యాగి అని చెప్పి, నిజమైన త్యాగి ఎవరు అనేది 2 శ్లోకాల 10, 11 2 శ్లోకాల నిజమైన త్యాగి ఎవరని చెప్తారు. చెప్పాక కర్మ సిద్ధాంతం, ఒక కర్మ చేయడానికి ఏవి హేతువులు, 5 హేతువుల గురించి చెప్పాక, కర్మని ప్రేరేపించేవి, కర్మ యొక్క సంగ్రహాలు 3 చెప్పి, తర్వాత మనకి 19వ శ్లోకంలో ఏం చెప్తారంటే, గుణముల సంఖ్యను వివరించు సాంఖ్య శాస్త్రమునందు జ్ఞానము, కర్మ, కర్త అనునవి గుణభేదములతో 3 విధములుగా పేర్కొనబడినవి, వానిని గూర్చి విశదపరచదను వినుము. గుణభేదములతో అంటే ఏ గుణంలో ఉంటే ఎటువంటి జ్ఞానము, అంటే మన జ్ఞానము ఏ గుణంతో అనుసంధానమైతే మనం ఏ విధంగా భావిస్తాము, మన ఆలోచన విధంగా కావచ్చు, మన అవగాహన కావచ్చు, ఏ విధంగా ఉంటుంది, మన అవగాహనని బట్టి మన జ్ఞానము, మనం ఆచరిస్తున్న జ్ఞానము, మనం అర్థం చేసుకుంటున్న జ్ఞానము సాత్వికమా, రాజసమా, తామసమా. అదేవిధంగా కర్మ, మనం ఆచరిస్తున్న కర్మ సాత్విక కర్మ, రాజస కర్మ, తామస కర్మ. అదేవిధంగా మనం కర్త అంటే
ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కర్త కదా. ఇందాక మనకి కర్మ హేతువులు, కర్మకి హేతువుల్లో కర్త చేసేవాడు అని చెప్పారు కదా. కర్తలో కూడా అంటే చెయ్యడంలో కూడా సాత్విక కర్త, రాజస కర్త, తామస కర్త ఇలాగ వివరణ ఇస్తారు. ఈ విధంగా వివరణ ఇచ్చి మన అవగాహన అంటే అన్నీ జ్ఞానమే. ఏది నేర్చుకో, ఏది తెలుసుకో, ఎటువంటి అవగాహన ఉన్నా కూడా అది జ్ఞానమే. ప్రతి అవగాహన కూడా జ్ఞానమే. అయితే మన అవగాహన ఏ విధంగా ఉంది, అది సాత్వికంగా ఉందా, తామసంగా ఉందా, రాజసంగా ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి. మనం చెక్ చేసుకుంటే మనకు అది ఓకే అంటే కంటిన్యూ చేయొచ్చు, ఓకే కాదంటే మార్చుకోవచ్చు. అలాగా మన సెల్ఫ్ చెకింగ్ కోసం అన్ని జ్ఞానాలే. ఎందుకంటే ప్రతి జన్మలోన మానవ జన్మ ఎత్తింది మొదలు ఈ జన్మ వరకు కూడా మనం ఏదైతే చేస్తూ వచ్చామో, ఏదైతే ఆచరిస్తూ వచ్చామో, ఎటువంటి జీవనం అయితే జీవిస్తూ వచ్చామో, ఎటువంటి పనులు చేస్తూ వచ్చామో, ఎటువంటి బుద్ధిని ఉపయోగించామో, ఎటువంటి జీవితాన్ని జీవించామో, ఇవన్నీ కూడా జ్ఞానమే. అయితే ఆ జ్ఞానము ఏ విధంగా ఉంది, ధర్మబద్ధంగా ఉందా, మనకి మనం ఇంతవరకు ప్రోగు చేసుకున్న జ్ఞానము, ఇంతవరకు మన ఆత్మలో దాచిపెట్టుకున్న డేటా మనకి మోక్షాన్ని ఇస్తుందా ఇవ్వదా. ఇక్కడ ఈ అధ్యాయం మొత్తం మెయిన్ పాయింట్ ఏంటి, మోక్షం. మోక్షాన్ని పొందే విధంగా నా జ్ఞానం ఉందా, మోక్షాన్ని పొందే విధంగా నా కర్మలు ఉన్నాయా, మోక్షాన్ని పొందే విధంగా నేను కర్తగా ఉన్నాను అంటే కర్తననే భావన నాకు మోక్షాన్ని ఇచ్చే విధంగా ఉందా, మళ్ళీ బంధనాల్లో ఇరికించే విధంగా ఉందా. అదే విధంగా నా బుద్ధి అంటే నేను మెల్లమెల్లగా బుద్ధిని వికసింప చేసుకుంటూ ఉంటాను కదా, బుద్ధిని ఇలాగ ఎక్స్పాండ్ చేస్తూ ఉంటాను కదా. నా బుద్ధి సాత్వికమా, రాజసమా, తామసమా, నా ధృతి సాత్వికమా, రాజసమా, తామసమా, నేను పొందుతున్న సుఖము అంటే నేను సుఖంగా భావిస్తున్నది సాత్విక సుఖమా, రాజస సుఖమా, తామస సుఖమా. ఇలాగా 6 విషయాల గురించి అంటే మన మన నిజ జీవితంలో మనం ఏదైతే ఆచరిస్తూ ఉంటామో, దేని మీదైతే మనం పెద్దగా శ్రద్ధ పెట్టమో, ప్రతి విషయాన్ని కూడా గుణాలతో, గుణభేదంతో వివరిస్తారు. ఈ 20 శ్లోకాల్లో అయ్యే ఉంటాయి. ఈ 6 విషయాలకి సంబంధించి 3 గుణాలతో, గుణభేదముతో వివరించి ఇప్పుడు మనం ఏంటి అనేది మనకు చెక్ చేసుకోమంటారు. మోక్షాన్ని ఇచ్చే సుఖాన్ని పట్టుకో, మోక్షాన్ని ఇచ్చే ధృతిని పట్టుకో, మోక్షాన్ని ఇచ్చే బుద్ధిని పట్టుకో, మోక్షాన్ని ఇచ్చే జ్ఞానాన్ని పట్టుకో, మోక్షాన్ని ఇచ్చే కర్మలు చేయి, మోక్షాన్ని ఇచ్చే కర్తగా ఉండు అనేది చెప్పి చెప్పని మాట. ఓకే. సో ఇక మనం ఈ రోజు శ్లోకాల్లోకి వెళ్దాం. 20వ శ్లోకం. వేరువేరుగా కనిపించే సమస్త ప్రాణుల యందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడుగా సమభావముతో స్థితుడై ఉన్నట్లు జ్ఞాని అయిన వాడు చూచును. వేరువేరుగా కనిపించు సమస్త ప్రాణుల యందును అంటే అన్ని ప్రాణులు వేరువేరుగానే ఉంటాయి కదా. కుక్క రూపం వేరు, పిల్లి రూపం వేరు, పాము రూపం వేరు, ఒక చిన్న ఏంటిది ఒక ఏంటి బుద్ధింక రూపం వేరు, చీమ రూపం వేరు. చీమలో కూడా 4-5 రకాల చీమలు ఉంటాయి. చిన్న ఎర్ర చీమ, పెద్ద ఎర్ర చీమ, చిన్న నల్ల చీమ, పెద్ద నల్ల చీమ, కండ్ర చీమ, ఇలాగ రకరకాల అంటే వేరువేరుగా కనిపిస్తున్నాయి ప్రాణులన్నీ కూడా. సమస్త ప్రాణులు వేరువేరుగానే కనిపిస్తాయి. వాటి ఆకారాలు వేరు, వాటి రూపాలు వేరు, వాటి కదలికలు వేరు, వాటి శరీర అవయవాలు వేరువేరుగా డిఫరెంట్ డిఫరెంట్. ఓకే. ప్రతి ప్రాణి చూడండి వేరు వేరుగా కనిపించు సమస్త ప్రాణుల యందును అన్ని ప్రాణుల్లో కూడా శాశ్వతుడైన పరమాత్మయే, శాశ్వతుడైన పరమాత్మ, పరమాత్మ శాశ్వతంగా ఉంటారు. ఓకే. ఈ సృష్టి యొక్క ఆది నుంచి అలాగా ఆయన కొనసాగుతున్నారు, ఎప్పటికీ ఉంటారు. అంటే నిన్నున్నారు రేపు లేరు, ఈ రోజు ఉన్నారు రేపు ఉండరు, నిన్న లేరు, ఇలా ఏం లేదు. అన్ని కాలాల్లోనూ సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆయన ఉంటారు కదా. అందులో ఏ డౌట్ లేదు కదా. శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడుగా సమభావంతో స్థితుడై ఉన్నట్లు జ్ఞాని అయిన వాడు చూచును.
అయితే చీమలో కొంచెం పరమాత్మ ఉంటారు, మనిషిలో ఎక్కువ పరమాత్మ పర్సంటేజ్ ఉంటుంది. ఏంటి జ్ఞాని అయిన వాళ్ళలోనే ఎక్కువ పరమాత్మ ఉంటారు. ఆ ఇందులో తక్కువ, అందులో ఎక్కువ, లేదంటే ఇందులో పరమాత్మ లేరు, అందులో పరమాత్మ ఉన్నారు అని ఈ విభేదన లేదు. అన్ని ప్రాణులలో పరమాత్మ సమానంగా స్థితంగా ఉన్నారు అని భావించేవాడు స్థితుడై ఉన్నట్లు జ్ఞాని అయిన వాడు చూచును. జ్ఞాని యొక్క దృష్టిలో అంతా సమమే. అన్ని ప్రాణులలో పరమాత్మ విభాగరహితంగా, విడదయ్యడానికి వీలు లేనట్టుగా ఈక్వల్ గా ఉన్నారు, సమానంగా ఉన్నారు, స్థితంగా ఉన్నారు, స్థిరంగా స్థితంగా ఉన్నారు. పరమాత్మ లేని ప్రాణి ఈ సృష్టిలో లేదు. అది కూడా సమంగా ఉన్నారు, ఒకరిలో ఎక్కువ ఒకరిలో తక్కువ అనేది లేదు. అంటే పరమాత్మ యొక్క చైతన్యము ఇలాగ విభజించుకుపోయి, ఇలాగ భాగాలుగా అయిపోయి ప్రాణులన్నిట్లోనూ ఉంది అని విశ్వసిస్తారు, నమ్ముతారు. జ్ఞాని యొక్క అవగాహన ఆ విధంగా ఉంటది. అంటే మన అవగాహన ఈ విధంగా ఉంటే పరమాత్మ కోణంలో మనం జ్ఞానులం. ఓకే. అయితే ఈ జ్ఞానం ఏంటంట, ఈ స్థితిడై ఉన్నట్లు జ్ఞాని అయిన వాడు చూచును. జ్ఞాని దృష్టి ఈ విధంగా ఉంటది. వాడి దృష్టికోణంలో అందరూ సమానమే, పరమాత్మ అన్ని ప్రాణులలో సమంగా ఉన్నారు, ఒకరిలో ఎక్కువ ఒకరిలో తక్కువ అనేది లేదు. సమానంగా భగవంతుడు అన్ని ప్రాణులలో స్థిరంగా ఉన్నారు అనే ఆమ్, అవగాహన. ఇది జ్ఞానం. ఓకే. అట్టి పురుషుని జ్ఞానము, ఎవరిలోనైతే ఇటువంటి అవగాహన ఉంటుందో, ఎవరిలోనైతే ఇటువంటి అంగీకారం ఉంటుందో, అటువంటి అట్టి పురుషుని జ్ఞానమును సాత్విక జ్ఞానంగా తెలుసుకొనుము. అటువంటి జీవాత్మ, అటువంటి ఆత్మ యొక్క జ్ఞానము సాత్విక జ్ఞానము. ఓకే. నెక్స్ట్ మనకి ఈ డిఫరెన్స్ తెలిస్తే దాన్ని బట్టి ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఓకే. సమస్త ప్రాణుల యందును నానా విధములైన వివిధ భావములను వేరు వేరుగా భావించు వారి జ్ఞానమును రాజస జ్ఞానమని ఎరుంగుము. సమస్త ప్రాణుల యందు, అన్ని ప్రాణుల్లోనూ ఒక్కొక్క ప్రాణి పట్ల నానా విధములైన భావములు. ఈ ప్రాణి ఇదే చూడండి అంటారు కదా, పంది జన్మ నీచమైన జన్మ, మనిషి జన్మ ఉత్తమమైన జన్మ, ఇదేంటి ఏనుగు జన్మ ఇంకా ఉత్తమమైన జన్మ, గోవు జన్మ అద్భుతమైన జన్మ. ఇలాగా ఒక్కొక్క ప్రాణిని ఒక్కొక్క విధంగా కేటగిరైజ్ చేసేవారు. సమస్త ప్రాణుల యందును నానా విధములైన వివిధ భావములను వేరువేరుగా భావించి వారి జ్ఞానము రాజస జ్ఞానము, రాజసము అని ఎరుంగుము. వేరువేరుగా చూడడం, వేర్పాటు భావనతో చూడడం, ఒకరు ఎక్కువని ఒకరు తక్కువని, ఇది గొప్పదని ఇది తక్కువని, ఇది నీచమైనదని, పేడపురుగు జీవితం ఆ నీచమైనదని, ఏంటిది ఒక సీతాకోక చిలక జీవితం అందమైనదని, లేదంటే ఒక మనిషి డబ్బు ఉన్నవాడు గొప్పవాడని, డబ్బు లేనివాడు తక్కువ వాడని, ఇలాగ ఇలాగ రకరకాలుగా. అంతేకాకుండా ఆ జాతి మత దేశ వైషమ్యాలతో వివిధములైన భావములు, వివిధ భావములను వేరువేరుగా భావించు. వివిధమైన భావములు మళ్ళీ వేరువేరుగా భావించడం, ఇటువంటి వ్యత్యాసాలు, ఇటువంటి వ్యత్యాసాలు ఉన్న జ్ఞానము అది కూడా జ్ఞానమేనండోయ్. అటువంటి జ్ఞానాన్ని రాజస జ్ఞానము అంటున్నారు. రాజస జ్ఞానమని, రాజసము అని ఎరుంగుము. ప్రకృతి కార్యమైన శరీరమునే, అంటే శరీరముకు సంబంధించిన భౌతిక వస్తువులనే, అంటే భౌతిక ప్రపంచం మాత్రమే సమస్తముగా భావించి దాని యందే ఆసక్తి కలిగించునట్టిదియు, తాత్వికముగా అర్ధరహితమైనదియు, హేతుబద్ధము కానిదియు, తుచ్చమైనదియు అగు విపరీత జ్ఞానమును తామస జ్ఞానమందురు. అయితే ప్రకృతి కార్యమైన శరీరమే, అంటే ఈ శరీరమే సమస్తం. అంటే ఇది ఇప్పుడు నాకు ఈ లైఫ్ దొరికింది, ఈ లైఫే సమస్తం, ముందు లైఫ్ లేదు తర్వాత లైఫ్ లేదు, అసలు ఏం పొందాలని ఇప్పుడే పొందాలబ్బా, ఏం చేయాలని ఇప్పుడే చెయ్యాలి, ఏం చేసినా పర్వాలేదు అటువంటి అవగాహన. ఓకే. అటువంటి అవగాహన శరీరములకు సంబంధించిన భౌతిక వస్తువులనే
సమస్తంగా భావించు. ఈ శరీర పోషణ కోసం, ఈ ఈ ఈ ఈ ఐడెంటిటీని నిలబెట్టుకోవడానికి, నన్ను నేను నిలబెట్టుకోవడానికి కావలసిన పదార్థాలు, భౌతిక ప్రపంచమే సమస్తమని భావించి దాని యందే ఆసక్తి కలిగించినట్టిదియు. అంటే దీనికోసమే జీవించడం. ఆ నాకేం కావాలి, నేనేం పొందాలి, నేను ఎలా ఉండాలి, నాకు ఎటువంటి అంతస్తు కావాలి, ఎటువంటి సామాజిక స్టేటస్, సోషల్ స్టేటస్ కావాలి, ఇలాగే ఎంతసేపు ఈ శరీరం కోసమే, ఈ నేను నాది అనే దానికోసమే పాకులాడుతూ దాని మీదే ఆసక్తితో ఉంటూ తాత్వికముగా అర్ధరహితమైనది, తత్వం లేనిది. ఇప్పుడు ఈ శరీరమే సమస్తమా? ఈ ఈ ఈ ఈ శరీరంలో ఉన్న జీవాత్మ ఇంతకుముందు చాలా శరీరాలు తీసుకుంది, తర్వాత ఇంకెన్నో శరీరాలు తీసుకుంటది. దానికంటూ ఒక లెక్క ఉంది, దానికంటూ ఒక ప్రణాళిక ఉంది. అది జన్మలు తీసుకోవడం వెనక, శరీరాలు తీసుకొని రావడం వెనక దానికంటూ ఒక ప్లానింగ్ ఉంది. ఎక్కడికో చేరాలి, ఏదో అవ్వాలనే తపన ఉంది. ఈ తత్వమేమి తెలుసుకోకుండా, అసలు తత్వమే లేదన్నట్టు తాత్వికముగా అర్ధరహితమైనది ఇదే ఉంది, ఇంకేం లేదు, దీనికోసం ఏమైనా చేయొచ్చు, ఏం చేసినా తప్పులేదు, పర్వాలేదు, మళ్ళీ దాన్ని ఫేస్ చేసి, అంటే కార్యకారణ సంబంధం గురించి అవగాహన ఉండదు, ఆత్మతత్వం గురించి అవగాహన ఉండదు, దేని గురించి అవగాహన ఉండదు. తాత్వికముగా అర్ధరహితమైనది, తత్వాన్ని అంగీకరించనిది, సత్యాన్ని తత్వాన్ని అంగీకరించనిది, హేతుబద్ధము కానిదియు. దే ప్రతిదానికి ఒక కార్యకారణ సంబంధం ఉంటది. ఇక్కడ హేతువులు అంటే ఏంటి? కారణములు కదా. హేతుబద్ధము కానిది, దేనికి కారణం ఉండదు, కార్యకారణ సంబంధాన్ని కూడా అంగీకరించినట్టుది, తుచ్చమైనది, అంటే అంగీకరించకూడనిది, విలువ లేనిది, కొంచెం లో లెవెల్ అనుకోండి. తుచ్చమైనది అగు విపరీత జ్ఞానము. ఇదేంటి? విపరీత జ్ఞానము. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసుకుంటూ, ఇదే సమస్తం అనుకుంటూ, దానికోసం ఏదేదో చేస్తూ, ఎలాగో ఉంటూ, ఏది చేసినా పర్వాలేదు అనే అవగాహన, అటువంటి అవగాహన, దాన్ని విపరీత జ్ఞానము, అది తామసము అని అందురు. జ్ఞానం సాత్వికమా, రాజసమా, తామసమా? అయితే ఇది ఎవరి చెకింగ్ వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు నాకున్న అవగాహన, నాకున్న అండర్స్టాండింగ్, నాకున్న అనుభవం ఎటువంటిది, నా అనుభవంతో నేను దేన్ని ఏ విధంగా చూస్తున్నాను, నా అవగాహన ఏ విధంగా ఉంది, నా అనుభవం కారణంగా, నా అనుభవాన్ని బేస్గా, మూలంగా చేసుకుని చూస్తే నా అవగాహన ఏ విధంగా ఉంది, దాన్ని బట్టి నేను తామస జ్ఞానినా, రాజస జ్ఞానినా, సాత్విక జ్ఞానినా, నాకు నేనే చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అది చెప్పాక కర్మలు. కర్తృత్వ 23వ శ్లోకం. కర్తృత్వాభిమానము గాని ఫలాపేక్ష గాని లేని పురుషుని చేత రాగద్వేష రహితముగా చేయబడు శాస్త్ర విహితమైన కర్మను సాత్విక కర్మ అని అందురు. కర్తృత్వాభిమానము లేకపోవాలి. ఇక్కడ ఏంటంటే మనం సాత్విక కర్మని చేస్తున్నాము, మనం చేసే కర్మ, మనం చేసే పని సాత్వికమైనదా కాదా అని చెక్ చేసుకోవడానికి అందులో 2 ఉండాలి, 2 ఉండకూడదు. మనం చేసే పనిలో ఏ పనైనా కానీ, నోరు తెరిచి మాట్లాడు, చెయ్యెత్తి వంట చెయ్యు, కాలుతో నడు, ఇల్లు శుభ్రం చెయ్యి, లేదంటే పిల్లలకి ఏది కావాలో చేసి పెట్టు, పిల్లలు ఎక్కడికైనా పిలిస్తే వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం, ఏదైనా ధ్యానం చేయడం, క్లాసులు వినడం, ఒక సబ్జెక్ట్ కోసం ప్రిపేర్ అవ్వడం, పుస్తకాలు చదవడం, ఏదైనా చేయని, ఏ పనైనా సరే అందులో 2 ఉండాలి, 2 ఉండకూడదు. అప్పుడు అది సాత్విక కర్మ అవుతుంది. ఏముండాలి, ఏముండకూడదు. ఏముండాలంట? కర్తృత్వాభిమానము గాని ఫలాపేక్ష గాని ఉండకూడదు. ఉండకూడనివి. కర్తృత్వాభిమానం, నేనే కర్తని, నేను చేస్తున్నా, నా వల్లే జరుగుతోంది. ఇప్పుడు ఒక పని చేసేటప్పుడు నేను చేశాను, నేనున్నాను, ధ్యానం చేస్తాను, నేను ధ్యానం చేస్తాను, అది కర్త.
నేను ఒక కర్మ చేశాను కాబట్టి నేను కర్తన అయ్యాను. ఆటోమేటిక్గా నేను కర్తన అవుతాను. ఓకే. అయితే నేనే ధ్యానం చేస్తున్నాను, నేను చాలా బాగా ధ్యానం చేయగలను, ఎన్ని గంటలైనా చేయగలను, ఎంతైనా చేయగలను, ఎలాగైనా చేయగలను, మ్యూజిక్ ఉన్నా చేయగలను, మ్యూజిక్ లేకపోయినా చేయగలను, ఇంత చక్కగా చేయగలను, ఇంత చక్కగా చేయించగలను. ఇది అభిమానం. నా కర్తత్వం మీద, కర్తృత్వం మీద అభిమానం. నేనే తోపుని అనే ఫీల్. ఈ పదం ఉపయోగించచ్చు ఉపయోగించకూడదో నాకు తెలీదు, కానీ ఇది కరెక్ట్గా సింక్ అవుతుంది కర్తృత్వాభిమానము అనే పదానికి ఆంతర్యంగా. ఇలాగ ధ్యానం చేసిన వాడు భూమి మీద మరి లేరా అండి? లేదంటే ఇలాగా ఏదైనా ఓ పుస్తకాన్ని చదివి దాన్ని అర్థం చేసుకొని తనకేం అర్థమైందో చెప్పేవాళ్ళు ఈ భూమి మీద మరి లేరా? అంటే ఇప్పుడు పోనీ మనతో పాటు అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి గురించి మనకు తెలుసా? లేరని ఎలా చెప్తాం? సరే, పోనీ లేరని మనతో పాటు ఈ కాలంలోన మన సమకాలికలు ఎవరు లేరని అనుకున్నాం. అంతకుముందు లేరా? తర్వాత యుగం తర్వాత సమయంలో రారని గ్యారంటీ ఏమైనా ఇవ్వగలమా? ఏమైనా గ్యారంటీ ఉందా? అటువంటప్పుడు నేను మాత్రమే అనే అభిమానం ఎందుకు? మనం చేసే పని పట్ల, నా కర్తృత్వం పట్ల నాకు అభిమానం ఉండకూడదు. నేను చేశాను, ఎస్ చేశాను, అయిపోయా. నేను ఒక పని చేశాను, కర్త. నేను ఒక పని చెయ్యాలి, ఆ పని విషయంలో నేను కర్తగా అవ్వాలి. ఓకే, అంతవరకు ఓకే. అది కొంచెం శృతి మించకూడదు. అప్పుడు అది కర్తృత్వం మీద అభిమానంగా మారుతుంది, మమకారం. కర్తృత్వాభిమానం ఉండకూడదంట. ఇంకేం ఉండకూడదంట? ఫలాపేక్ష, ఫలితాన్ని ఆశించడం. చేసిన పనికి ఈ ఫలితం రావాలి, ఈ విధంగా ఉండాలి, అలా ఉండాలి, ఇదే కావాలి, అలానే ఉండాలి అని గిరిగీసుకుని కూర్చోవడం. ఫలితాన్ని, ఫలితం మీద దృష్టి ఉండకూడదు, కర్తృత్వం మీద అభిమానం ఉండకూడదు. ఉండకూడదు ఈ రెండు. అయితే ఉండాల్సినవి ఏంటంట? పురుషుని చేత రాగద్వేష రహితముగా చేయబడు శాస్త్రవిహితమైన కర్మ. ఆజీవాత్మ చేత రాగద్వేష రహితంగా, రాగము ద్వేషము అంటే ఒక పని చేసేటప్పుడు జీరో స్టేజ్లో ఉండి చేయాలి. ఈ పని పట్ల మమకారం, లేదంటే ఛే, వీళ్ళ కోసం చెయ్యాలా, వాళ్ళ కోసం చెయ్యాలా, అలా ఉండాలా, ఇదా అదా నాకు అవసరమా అనే ఒక ద్వేషము. రాగద్వేష రహితమైనది, ఇంకా శాస్త్ర విహితమైనది అంటే ధర్మబద్ధమైనది. ఈ రెండు ఉండాలి. రాగద్వేషాలు లేకుండా ఉండాలి పని మీద. ఆ పని పట్ల మనం చేసిన పని చేస్తున్నప్పుడు కానీ చేశాక కానీ ఆ పని పట్ల రాగము ద్వేషము ఉండకూడదు. రాగం ద్వేషం లేనిదై ఉండాలి. మనం చేసే కర్మ రాగద్వేషాలు లేనిదై ఉండాలి, శాస్త్రవిహితమైనదై ఉండాలి, ధర్మబద్ధమైనదై ఉండాలి, హింస లేనిది ఉండాలి, అహింస పూర్వకంగా ఉండాలి. అటువంటి కర్మ ఏంటంట? సాత్విక కర్మని అందరూ. అటువంటి పని సాత్విక కర్మ, సాత్విక పని. భోగలాలసుడైన పురుషుని చేతను 24. భోగలాలసుడైన పురుషుని చేతను, అహంకారి చేతను చేయబడు మిక్కిలి శ్రమతో కూడిన కర్మను రాజస కర్మని అందరూ. భోగలాలసుడైన పురుషుని చేత, కేవలం భోగాల కోసమే తపనతో, భోగాన్ని పొందాలి, ఎప్పటికీ భోగాల మీద మమకారంతో, మోహంతో చేసేది. అహంకారి చేతను, అహంకారంతో చేసేది, మిక్కిలి శ్రమతో కూడినది, చాలా కష్టపడుతూ చేసేది కర్మను రాజస కర్మ అని అందరూ. అహంకారంతో చేసేది, భోగాల కోసం అంటే మన భోగాన్ని పొందడానికి, లేదంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే భోగాలను పొందడానికి. ఇప్పుడు మనం ఒక కారు కొన్నాం, ఆ కారుతో చాలా ఎంజాయ్ చేస్తాం. అంటే అదొక లగ్జరీ, అదొక భోగం. ఆ భోగము మన అవసరాలని తీర్చుకోవడానికి వినియోగించుకుంటాం, అంతవరకు ఓకే. ఆ ఆ ఆ కారు కొనడానికి మనం ఆర్థికంగా ఏ ఇబ్బంది పడలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, కొత్త సమస్యలు తెచ్చుకోకపోతే
ఓకే, వెరీ గుడ్. కానీ సమస్య ఉంది. కాకపోతే కారు పొందాము, చక్కగా ఆ లగ్జరీని, ఆ భోగాన్ని అనుభవిస్తున్నాము. అనుభవిస్తూ ఇంకెవరో కారు చూస్తాం. ఓకే, ఇంకెవరిదో చూసాం. అది ఇంకా కాస్ట్లీ కారు, వాడు ఇంకా మర్యాద పొందుతున్నాడు, వాడిని ఈ కారు కొన్నాడు, ఆ కారు కొన్నాడు అని సమాజం అంటుంది. సో అప్పుడు వెంటనే ఈ కారు మీద రుచిపోతుంది, ఇది వదిలేసి ఇంకేదో చెయ్యాలని. ఇలాగ ఎంతసేపు సామాజిక దృష్టిలో మనల్ని మనం చూసుకుంటూ ఆ భోగాల కోసమే వెంపర్లాడడం, దానికోసమే పని చేయడం. ఇక్కడ పని మానేయట్లా, ఆ భోగ అనుభవం కోసం కష్టపడుతూ, అది అంత కష్టం మనం పడలేము, అంత సాగలేము. కానీ ఇంకా శరీరానికి మించిన శ్రమ పడిపోయి సమయాన్ని మొత్తం దానికి వెచ్చించేసి భోగాన్ని పొందడానికే అన్నట్టుగా కష్టపడుతూ, చూడండి ఇక్కడ ఏమన్నారు, మిక్కిలి శ్రమతో కూడినది. సార్ ఓ మాట అంటారు, శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించాలి అని. శక్తిని మించి శ్రమించడం విపరీతంగా, ఇంకా శరీరం సహకరించదు అయినా కూడా పనిచేయడం, ఎందుకంటే ఎక్కువ డబ్బులు కావాలి, ఎందుకంటే భోగానుభవం కోసం, భోగ లాలస కోసం. ఇక్కడ అనుభవం అని కూడా అనలేదు, లాలస, మితిమీరిన కోరిక, భోగాల పట్ల మితిమీరిన కోరిక కోసం మనల్ని మనం కష్టపెట్టుకుంటూ, మన చుట్టూ ఉన్న వాళ్ళని కష్టపెడుతూ చేసే పనులు అహంకారం చేతను. ఏదైనా సరే నేను చెప్పాను నువ్వు చేసి తీరాలా, లేదంటే నేను చేసి తీరాలా, నేను అనేది ప్రూవ్ చేసుకోవడానికి, దిస్ ఈజ్ మీ అనేది ప్రూవ్ చేసుకోవడానికి చేసే పనులు. ఇలాగా ఇటువంటి గుణాలతో కూడిన పనులన్నీ కూడా రాజస కర్మ. మనం చేసే పని ఎటువంటి కేటగిరీకి చెందుతుంది, పని యొక్క క్వాలిటీ, క్వాలిటీ ఆఫ్ వర్క్, అది కూడా చెక్ చేసుకోమంటున్నారు. నెక్స్ట్ 25, పరిణామము అంటే మంచి చెడ్డలు, హాని, హింస, సామర్థ్యములను చూచుకొనక కేవలము మూర్ఖత్వముచే ఆరంభింపబడు కర్మలను తామస కర్మలని అందరూ. అంటే పరిణామము, దీని యొక్క పరిణామం ఏమవుద్ది, ఇప్పుడు కర్మ ఫలాన్ని ఆశించకూడదు, అంటే ఈ ఫలితం ఎస్టిమేషన్ వేయకూడదు. సారీ, ఏమంటాము, ఆ ఎస్టిమేషన్ వేయకూడదు, కానీ ప్లానింగ్ ఉండాలి. ఒక పని చేయాలంటే దాని వెనక ప్లానింగ్ ఉండాలి కదా, ఎలా చేసుకోవాలి, ఏ టైంలో చేయాలి, ఏ టైంలో మనకు కుదురుతుంది, ఎంతసేపు మనం కూర్చోగలము, ఎంతసేపు చేయగలము, దీనికి కావాల్సిన సామాన్లు ఏంటి, ఒక ఫంక్షన్ చేయాలంటే ఏమేం కావాలి, ఏమేం కొనాలి, ఏమేం అమర్చుకోవాలి, ఎవరెవరిని పిలవాలి, ఇలాగ ప్లానింగ్ అనేది ఉంటుంది కదా. ప్లానింగ్ లేకుండా మనం ఏ పని చేయలేము కదా. ప్లానింగ్ ఉండాలి, కానీ ఎస్టిమేషన్ ఉండకూడదు. ఇది ఈ ఈ పని చేశాను కాబట్టి నాకు ఇది రావాలి అని ఫిక్స్ అవ్వకూడదు. దానివల్ల మనమే ఆ, ఏంటి ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోతాం. అలా అది మనం అనుకున్న ఫలితమే రావచ్చు, రాకపోవచ్చు. ఫలితం కూడా మా పని మీదే డిపెండ్ అయ్యి ఉంటది. ఇది సింపుల్ కామన్ సెన్స్, అది ఎవరు ప్రత్యేకించి చెప్పక్కర్లే, కాకపోతే మనం గుర్తించట్లేదు అంతే. గుర్తించకపోవడం వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. ఓకే, అయితే ఇక్కడ ఏమంటున్నారు, పరిణామము. ఇప్పుడు నేను చేస్తున్న ఒక పని వల్ల ఎవరికైనా బాధ, మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, నేను మంచి పని చేస్తున్నానా, ఇంకా జరిగేది కాదు, నేను చేసే పని మంచి పనా చెడ్డ పనా అనే కనీస అవగాహన కూడా లేకుండా హాని చేసేందుకు, బాధ పెట్టడానికి, హింస పెట్టడానికి, మనల్ని మనం హాని చేసుకోవడమో, పక్క వాళ్ళని హింసించడమో, సామర్థ్యములను కూడా చూసుకొనక, నాకంత సమర్థత ఉందా, నేను అంత పని చేయగలనా, నేను ఇలాంటి పని చేయగలనా, నాకు ఆర్థికంగా నాకంత స్తోమత ఉందా, లేదంటే శారీరకంగా నాకంత స్తోమత ఉందా, లేదంటే నాకు సహాయం చేసేవాళ్ళు మ్యాన్ పవర్ కానీ వెల్త్ పవర్ కానీ నాకు ఉందా లేదా అని ఏమి సామర్థ్యాన్ని కూడా అంచనా వేసుకోకుండా కేవలము మూర్ఖత్వంతో, ఎవరో చేశారు కాబట్టి నేను చేసేయాల, వాళ్ళు ఎవరో అన్నారు కాబట్టి నేను చేసేయాల, ఇలాగ మూర్ఖత్వం, ఏది తెలుసుకోకుండా, ఏది అర్థం చేసుకోకుండా, అసలు ఏ అవగాహన కూడా లేకుండా, మళ్ళీ ఏంటి పని పూర్తి చేస్తారా, ఆ, ఆరంభింపబడు కర్మలు జస్ట్ స్టార్ట్ చేసి వదిలేస్తారు, అవి తామస కర్మలు. పని, ఒక పని మొదలు పెట్టామంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టకూడదు.
ఈ రోజు స్టార్ట్ చేసాము, ఈ రోజు కంప్లీట్ చేయడం కుదరలేదు, కనీసం రేపైనా కంప్లీట్ చేయాలి. రేపు కంప్లీట్ చేయడం కుదరలేదు, కనీసం ఎల్లుండైనా కంప్లీట్ చేయాలి. మొదలుపెట్టి వదిలేయకూడదు. ఓకే. అందుకే అంటారు ఆది మధ్యము అంతము అంతా నేనే అయ్యున్నాను అంటారు. విభూతి యోగంలో అదొక విభూతి. ఒక పని ప్రారంభించామంటే, ఒక సంకల్పం సంకల్పించామంటే దాన్ని పూర్తయ్యేంత వరకు కూడా దాని మీద మనం దృష్టి పెట్టాలి. దానికోసం మనం ప్రయాస పడాలి. దాన్ని ఏది ఏమైనా సరే దాన్ని పూర్తి చెయ్యాలి. కానీ తామస కర్మ ఆరంభ సూరత్వం, మొదలుపెట్టి వదిలేయడమే. ఆ మొదలు పెట్టడంలో కూడా మూర్ఖత్వంతో హింస అయినా, హింస పడుతున్నా, ఇబ్బంది పడుతున్నా, మంచి పన చెడ్డ పన అని కనీస అవగాహన లేకుండా మొదలు పెట్టడం వదిలేయడం, ఆరంభ సూరత్వం అంటాం కదా, అవి తామస కర్మలు. అటువంటి పనులు, మనం ఏమైనా అటువంటి పనులు చేస్తే అది తామస కర్మ అని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్, ఆసక్తిని త్యజించిన వాడు. ఇక్కడ ఇక్కడ 26, 27, 28 ఈ మూడిట్లోన కర్త, కర్త గురించి చెప్తారు. ఆసక్తిని త్యజించిన వాడు, అహంకార రహితముగా భాషించువాడు, ధైర్యోత్సాహములు గలవాడును, సిద్ధి అసిద్ధుల ఎడ హర్షశోకాది వికారములను లోను కానివాడును అగు పురుషుడు సాత్విక కర్త అనబడును. ఆసక్తిని త్యజించినవాడు. ఇప్పుడు నేను పని చేస్తున్నా, నేను కొన్ని బంధనాలు తెచ్చుకున్నా, నాకంటూ ఒక జన్మ ప్రణాళిక ఉంది. నా ప్రణాళిక ప్రకారం నాతో పాటు నా సారీ సారీ మాస్టర్, నా జన్మ ప్రణాళిక ప్రకారం నేను కొన్ని కర్మబంధాలని తెచ్చుకున్నా. ఓకే. ఆ కర్మబంధాల పట్ల నాకు ఒక కర్తవ్యం ఉంటుంది. ఆ కర్తవ్యాన్ని పూర్తి చేసుకోవడానికి, ఫుల్ఫిల్ చేసుకోవడానికి నేను కొన్ని పనులు చేస్తాను. అది చేసి తీరాలి. ఆ పని చేస్తూ, ఆ పని ద్వారా నేను అనుభవ జ్ఞానాన్ని పొందుతూ దాన్ని కంప్లీట్ చెయ్యాలి. అది నేను వేసుకున్న ప్రణాళిక. ఆ ప్రణాళిక తగ్గట్టుగానే నేను ఉంటా. ఓకే. అయితే ఆసక్తిని త్యజించిన వాడు, ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి వీళ్ళందరి కోసం నేను శ్రమ పడుతున్నాను, వీళ్ళ కోసం ఈ పని చేస్తున్నా, వీళ్ళ కోసం ఈ పని చేస్తున్నా, వాళ్ళ కోసం ఈ పని చేస్తున్నా, వాళ్ళు నన్ను ఇలా మెచ్చుకోవాలి, ఆ పని మీద ఆసక్తి. ఆ పని చెయ్యడానికి నాకు ఉన్న సమర్థత మీద ఆసక్తి. నేను చేయగలను, నేను కాబట్టి ఇంత చక్కగా చేస్తున్నాను, ఇలాగ ఆసక్తి, ఇంటెన్షన్ అన్నమాట. ఓకే. అదొకటి. అహంకార రహితంగా భాషించువాడు, మాట తీరులో కూడా, మాట్లాడే మాటలో కూడా అహంకారం లేకుండా మాట్లాడగలగడం, అహాన్ని ప్రదర్శించకుండా మాట్లాడగలగడం. నెక్స్ట్, ధైర్యోత్సాహములు కలవాడు, ధైర్యము ఉత్సాహము. ఏదైనా ఒక పని చేయడానికి ఓకే ట్రై చేద్దాంలే, ట్రై చేద్దాం అయితే అయింది లేకపోతే లేదు అని ధైర్యంగా ముందుకు రాగలగడం. ఇంకా ఉత్సాహంతో, బా ఇప్పుడు ఈ పని అప్పు చెప్పారు, సచ్చినట్టు చెయ్యాలిరా బాబు, లేకపోతే బాగోదు అనుకోకుండా, అవునా పోన్లే ట్రై చేద్దాం అని ఉత్సాహంతో, ధైర్యోత్సాహములు, ధైర్యము ఉత్సాహము రెండు ఉన్నవాడు, అంటే ఇష్టంగా చేయడం. ఇక్కడ ఉత్సాహం అంటే ఏంటి, గెంతుకుంటూ అరుచుకుంటూ నవ్వుకుంటూ అని కాదు, ఇష్టంగా చేయడానికి ముందుకు రావడం. ఎందుకంటే ఇప్పుడు నా ముందుకి ఈ పని వచ్చిందంటే ఈ పని ద్వారా నేను ఏదైనా నేర్చుకోవచ్చేమో, ఇందులోంచి నేను నేర్చుకోవాల్సింది ఏదో ఉందేమో, లేదంటే నాకు అంత సమర్థత ఉందో లేదో నేను చెక్ చేసుకోవడానికి నాకు ఈ అవకాశం వచ్చిందేమో అని ఉత్సాహంతో, ధైర్యంతో ఉత్సాహంతో ఉన్నవాడు. సిద్ధి అసిద్ధుల ఎడ, సిద్ధి అసిద్ధుల ఎడ హర్షశోకాది వికారములకు లోను కానివాడును. ఏదైనా చేశాము, సిద్ధించింది, విపరీతమైన హర్షము, సిద్ధించలేదు, విపరీతమైన శోకము, ఈ రెండూ లేదు. ప్రాప్తించిందా, ఓకే థ్యాంక్ యూ, ప్రాప్తించలేదా, వెరీ గుడ్, ఇంకెందుకో ఇంకా బెటర్గా నన్ను నేను తయారు చేసుకుంటా, నేను ఇంకొంచెం బెటర్గా చేయడం నేర్చుకుంటా, ఇంకా నన్ను నేను మోటివేట్ చేసుకుంటా. సక్సెస్, గెలుపుని ఓటమిని ఒకేలాగా చూడగలగడం, గెలుపుని ఓటమిని ఒకేలాగా చూడగలిగే తత్వం. ఓకే. హర్ష శోకాది ద్వంద్వములకు సిద్ధి ఎడ, సిద్ధి అసిద్ధుల ఎడ, ప్రాప్తించిన ప్రాప్తించకపోయినా హర్షము శోకము ఈ రెండిటికీ లోను కానివాడు అగు పురుషుడు సాత్విక కర్త అనబడును. పని చేస్తూ పోతాడు, కానీ
నాకింత కష్టమైందని కానీ, ఈ పని నేనే చేయగలను, నా వల్లే కుదురుతుందనే పని చెయ్యడం పట్ల ఆసక్తి, సమర్థత పట్ల ఆసక్తి కానీ, ధైర్యము ఉత్సాహముతో పని చేయడం, ఇవన్నీ కూడా సాత్విక కర్త. పని చేసేవాడు కర్త. ఆ కర్తలో ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయనుకోండి, అతను సాత్విక కర్త. ఓకే. నెక్స్ట్ 27. ఆసక్తియుతుడు, కర్మఫలములకై ఆరాటపడువాడు, లోభి, ఇతరులను కష్టపెట్టు స్వభావము గలవాడు. ఇతరులను కష్టపెట్టు స్వభావము కలవాడు. ఎక్స్క్యూజ్ మీ. అపవిత్ర ప్రవర్తన గలవాడు, హర్షశోకములకు లోనగువాడు, రాజసకర్తగా భావింపబడును. రాజసకర్త అంటే ఏ గుణంతో పనిచేసిన కర్తగా ఉన్నా, మనం కర్తలమే, పని చేస్తున్నాం. అయితే మనం సాత్విక కర్తలమా, రాజస కర్తలమా, తామస కర్తలమా చెక్ చేసుకోమంటున్నారు. అయితే రాజసకర్తకి ఉన్న క్వాలిటీస్ ఏంటంట? ఆసక్తియుతుడు, ప్రతి దాని మీద ఆసక్తి ఉంటుంది. కర్మఫలములకై ఆరాటపడువాడు, విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ ఫలితం కావాలి, ఈ ఫలితం కావాలి, ఈ ఫలితం కోసం అయితేనే పనిచేస్తా, నాకు ఈ ఫలితం కావాలి కాబట్టి నేను ఈ పని చేస్తా. ఓకే. లోభి, లోభి నాకే కావాలి, నేను పొందింది నేను ఎవరితో షేర్ చేసుకోను, నాది నాది, ఇది నాది అనే లోభత్వం. ఇతరులను కష్టపెట్టి స్వభావం గలవాడు, తాను తన పని కోసం ఇతరులను కష్టపెట్టే స్వభావం. తన పని జరిగించుకోవడానికి పక్కవాడు ఎంత కష్టపడినా పర్వాలా, పని కట్టుకొని వాళ్ళని కష్టపెట్టడం. సింపుల్గా మన మన లైఫ్లో ఇది ఎక్కడ ఉందబ్బా అంటే, ఆ, నా అనుభవాన్ని నేను చెప్తా. పని వాళ్ళు రోజుకి 500 ఇచ్చి పనికి పెట్టుకున్నాను కాబట్టి, నువ్వు ఒక్క క్షణం కూడా కూర్చోకుండా పని చేయాలి. ఆ పని తర్వాత ఈ పని, ఈ పని తర్వాత ఆ పని, ఆ పని తర్వాత ఈ పని, ఇలా కంటిన్యూస్గా చెప్తా ఉంటాం. అంత కంటిన్యూస్గా మనం చేయగలమా? ఆలోచించండి. ఆహా. ఇతరులను కష్టపెట్టు స్వభావము గలవాడు, కొంచెం ఒక బ్యాలెన్స్ ఉండాలి. ఇచ్చాం సరే, ఒక రోజుకి 500 ఇచ్చి పనికి పెట్టుకున్నాం, వెరీ గుడ్, బానే ఉంది. ఉదయం 9 నుంచి 6 వరకు పని చేసి తీరాలి అని ఆ భోజనానికి కూర్చున్న ఆ టైంని కూడా లెక్క కట్టి, ఇక్కడ భోజనం దగ్గర అరగంట వేస్ట్ అయిపోయింది, ఇక్కడ టీ దగ్గర పావు గంట వేస్ట్ అయిపోయింది అని ఇలాగ లెక్క కట్టి పని చేయిస్తాం. ఇది కష్టపెట్టు స్వభావం. ఎదుటివాడి శరీరం మన శరీరం ఎంత సాగుతాదో, పక్కవాడి శరీరం దాని మీద ఒక 20% ఎక్కువ సాగొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఆ ఆ పని చేస్తూ శరీరం ఎంతవరకు, శరీరం యొక్క సమర్థతతో తమను తాము పోషించుకోవాలి, ఇటువంటి అనుభవం కోసం వాళ్ళు వచ్చారు, అందులో డౌట్ లేదు. ఓకే. కానీ వాళ్ళు దానికోసం వచ్చారు కదా అని చెప్పి వాళ్ళని అలానే చూడాలి, కనీసం ఒక మనిషిలా కూడా చూడకూడదు, వాళ్ళకి రెస్ట్ అక్కర్లేదు అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? మన భావన. అక్కడ పని ఇచ్చిన దాన్ని నేను, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకుందాం, అక్కడ పని ఇచ్చిన దాన్ని నేను, వాళ్ళకి పని ఇచ్చాను కాబట్టి నేను కర్తన అయ్యాను. నాలోన ఈ గుణం ఉంటే నేను రాజస కర్తన అవుతాను. కష్టపెట్టు స్వభావం గలవాడు, అపవిత్ర ప్రవర్తన, ఏదైతే సరికానిదో అటువంటి ప్రవర్తన, బిహేవియర్ గలవాడు, హర్ష శోకములకు లోనగువాడు, పొందిందా విపరీతమైన హర్షము, కోరుకున్నది పొందలేకపోయినా, కోరుకున్న ఫలితం పొందలేకపోయినా విపరీతమైన శోకం, ఇంకా బాధ, వేదంలోకి ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ రాజసకర్తగా భావింపబడును. రాజసకర్త యొక్క లక్షణాలు. ఓకే. నెక్స్ట్ 28. జితేంద్రియుడును జితేంద్రియుడు కానివాడు, సుశిక్షితుడు కానివాడు, మూర్ఖుడు అంటే మొండివాడు, ధూర్తుడు, అకారణముగా ఇతరుల వృత్తులకు విఘాతము కలిగించువాడు, సదా చింతాగ్రస్తుడు, సోమరి, కార్యాచరణమునందు ఉపేక్షతో కాలము గడుపుచుండువాడు, దీర్ఘసూత్రి, ఇట్టి లక్షణము గలవానిని తామసకర్తని అందురు. అంటే వాడు ఎదగడు, పక్కోడిని ఎదగలేడు, వాడు పని చేయడు, ఎవరిని పని చేయనివాడు. చూడండి,
జితేంద్రుడు కానివాడు, ఇంద్రియాల మీద ఆ ఇంద్రియాలని అదుపులో ఉంచుకోనివాడు. ఇంద్రియాలు ఎటు పట్టుకెట్టితే అటు పారిపోతాడు. కళ్ళు ఏదో చూసింది కావాలంటే అటు వెళ్ళిపోతాడు. దానికోసం ఏదో తాపత్రయం పొందియాలి, చేసేయాలని. జితేంద్రుడు ఇంద్రియాలని జయించని వాడు. ఓకే. సుశిక్షితుడు కానివాడు, సరిగ్గా ట్రైనింగ్ తీసుకోలేదు, అంటే తన ట్రైనింగ్ కంప్లీట్ అవ్వలా. అది కూడా ఏంటి, మంచిగా శిక్షణ తీసుకోవాల, ఏది మంచి ఏది చెడు అనే అవగాహన లేనివాడు. కరెక్ట్గా చెప్పాలంటే మూర్ఖుడు అంటే మొండివాడు, తాపట్టిన కుందేటికి మూడే కాలనే రకం. అంటే వీళ్ళు పని చేస్తారు. ఇక్కడ పని చేయనోడు, ఈ సృష్టిలో పని చెయ్యని వాడు అంటే ఎవడూ లేడు. అందరూ పని చేస్తారు. ఎందుకంటే కర్మ అంటే కళ్ళు మూయుట, తెరచుట, చెయ్యి ఊపుట, మాట్లాడుట, ఆఘ్రాణించుట, శ్వాస పీల్చుట, శ్వాస విడిచిపెట్ట, ధ్యానం చేయుట, నిల్చుంట, కూర్చునుట, పడుకొనుట, నడుచుట, పరిగెట్టుట, ఇవన్నీ కూడా పనులే అని మనకి కర్మ సిద్ధాంతంలో చెప్పారు. కాబట్టి పని చెయ్యని వాడంటూ ఈ సృష్టిలో ఎవడు లేడు. పని చేసిన ప్రతి ఒక్కడు కర్తే. ఎందుకంటే కర్మ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు కర్త. ఓకే. కర్తలో ఎటువంటి కర్తృత్వం, కర్తగా ఎటువంటి కర్తృత్వం, రాజస కర్తృత్వమా, తామస కర్తృత్వమా, సాత్విక కర్తృత్వమా? తామస కర్తృత్వం వాలి స్వభావాలు, లక్షణాలు చెప్తున్నారు. మూర్ఖుడు మొండితనం, తాపట్టిన కుందటికి మూడే కాలన్నట్టుగా, ఇలా లేదు ఇది ఇంతే ఇలా ఇలాగే ఉంటదని నిర్బంధించి నిర్దేశించేవాళ్ళు. ధూర్తుడు అంటే ధూర్తుడు అంటే బాధ కలిగించే గుణం, కోపం అవ్వడము, అరవడము, లేదంటే తిట్టడము, ఇలా బాధ కలిగించేదాన్ని ధూర్తత్వం అంటారు. నెక్స్ట్, అకారణముగా ఇతరుల వృత్తులకు విఘాతము కలిగించువాడు. కారణమే ఉండదు, వీళ్ళు పని చేయరు, పని చేసిన వాళ్ళు పని చేయనివ్వరు. ఇతరుల వృత్తులకు విఘాతము, అడ్డుకట్ట వేస్తారు. అడ్డుపుల వేయడం అనమాట. వీళ్ళు చెయ్యరు, చేసేవాళ్ళని చేయనివ్వరు, చెడగొడతారు. సదా చింతాగ్రస్తుడు, ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలోనే ఉంటాడు, ఏదో ఒక బాధలోనే ఉంటాడు. ఎప్పుడు బుర్రలో ఏదో ఒక ఆలోచన తిరగతానే ఉంటది, అది బాధని ఇస్తూనే ఉంటది. సోమరి, బద్ధకిష్టి, చేయాల్సిన పనులు చెయ్యడు. అంతేకాకుండా కార్యాచరణం నందు ఉపేక్షతో కాలము గడుపుచుండువాడు. దీర్ఘసూత్రి అని దీనికి పేరు. కార్యాచరణమునందు అంటే పని చెయ్యడంలోన ఉపేక్షతో, ఉపేక్ష అంటే ఎలా చెప్పొచ్చు, చేద్దాంలే, ఈ రోజు కాకపోతే రేపు చేద్దాంలే, రేపు కాకపోతే ఎల్లుండి చేద్దాంలే. కార్యాచరణం నందు ఉపేక్ష, వెయిటింగ్, వాయిదా వాయిదా వేయడం. ఎలా? విఘాతము కలిగించువాడు, సారీ, కాలము గడుపుచుండువాడు. ఈ రోజుది రేపు, రేపటిది ఎల్లుండి, ఎల్లుండిది అవతల నాడని చెప్పి ఆ పనిని కంప్లీట్ చేయకుండా ఆ పని చేయడంలోన ఉపేక్ష చూపించడం, అలాగ కాలాన్ని గడిపేయడం. ఇదొక తత్వం, ఇదొక లక్షణం. దీర్ఘసూత్రి అని దానికి పేరు. ఆ లక్షణానికి పేరు దీర్ఘసూత్రి. ఇట్టి లక్షణములు గలవాడు. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరూ, అంటే అన్ని లక్షణాలు ఉండాలని కాదు, కొన్ని లక్షణాలు ఉన్నాయని కాదు, అసలు ఇలాంటి లక్షణాలు ఏమైనా మనలో ఉన్నాయా, ఏ విషయంలోనైనా సరే, ఏ పని చేసేటప్పుడైనా మనలోని ఇటువంటి ప్రవర్తన ఉందా, మనం ఏమైనా ఈ విధంగా బిహేవ్ చేస్తున్నామా చెక్ చేసుకోవాలి. ఆ పని వరకు మనం తామసకర్త, ఆ పని వరకు, లేదంటే ఆ క్షణం వరకు, ఆ విషయం వరకు మనం తామసకర్త. ఇటువంటి లక్షణములు గలవానిని తామసకర్త అని అందురు. ఓకే. నెక్స్ట్ 29. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే చూడండి, ఓ ధనంజయ, ఇప్పుడు నీవు బుద్ధి, ధృతి, బుద్ధి ధృతులను కూడా గుణభేదములను అనుసరించి 3 విధములుగా విభాగపూర్వకముగా సంపూర్ణముగా నా నుండి వినుము. బుద్ధి, ధృతి, ఈ రెండిటి గురించి కూడా గుణాలతో, గుణభేదములతో ఎక్స్ప్లెయిన్ చేస్తా, విను అంటున్నారు. ఓకే. బుద్ధి గురించి 30వ శ్లోకం. ప్రవృత్తి మార్గమును, నివృత్తి మార్గమును, కర్తవ్యమును, అకర్తవ్యమును, భయమును, అభయమును, అట్లే బంధమును, మోక్షమును యథార్థముగా తెలుసుకొని బుద్ధిని సాత్వికమైన బుద్ధి అందురు. ఏది ప్రవృత్తి, ఏది నివృత్తి?
ప్రవృత్తి అంటే ప్రాపంచిక విషయాలు, నివృత్తి అంటే ఆధ్యాత్మిక విషయాలు. ఓకే. ఏది ఏ ప్రవృత్తిని, ప్రవృత్తి మార్గము ప్రాపంచిక విషయాలని పొందడానికి మార్గం ఏంటి అనే అవగాహన ఉంది, ఎలా పొందొచ్చు, ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము, ప్రాపంచికాన్ని ఎలా జయించాలి, నివృత్తి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎలా జయించాలి, కర్తవ్యము అకర్తవ్యము, ఏది కర్తవ్యము ఏది అకర్తవ్యము, భయము అభయము, ఏది భయం, ఎక్కడ భయపడాలి, ఎక్కడ అభయంతో ఉండాలి, దేని పట్ల భయం ఉండాలి, దేని పట్ల అభయంతో ఉండాలి, అట్లే ఏది బంధము ఏది మోక్షము, ఏది బంధము ఏది మోక్షం అనేది యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా దాని యొక్క తత్వంతో సహా, దాని యొక్క ఒరిజినల్ స్వభావంతో సహా తెలుసుకున్నవాడు, యథార్థముగా తెలుసుకున్న బుద్ధిని సాత్వికమైన బుద్ధి అంటారు. అటువంటి అంటే ఉన్నది ఉన్నట్టుగా దేన్ని దానిగా చూడగల బుద్ధి, అవగాహన చేసుకోగల బుద్ధి, ఆ బుద్ధిని సాత్విక బుద్ధి అంటారు. ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము, కర్తవ్యము అకర్తవ్యము, భయము అభయము, బంధము మోక్షము, దే దేన్ని దానిగా అర్థం చేసుకోగలి, ఏది కావాలో దాన్ని మాత్రమే ఉపయోగిస్తూ, ఏది అక్కర్లేదో దాన్ని పక్కన పెడుతూ, ఇలాగా విచక్షణతో ప్రవర్తించే బుద్ధి సాత్విక బుద్ధి. నెక్స్ట్ 31. ఓ పార్థ, ధర్మార్థముల యొక్కయు కార్యకార్యముల యొక్కయు, అంటే కార్యము అకార్యము, దానికి మళ్ళీ చెప్తున్నా చూడండి, కర్తవ్య కర్తవ్యముల యొక్కయు, కర్తవ్యము అకర్తవ్యము దాని యొక్కయు యథార్థ తత్వములను తెలియజాలని బుద్ధి రాజస బుద్ధి. ఏది కర్తవ్యము ఏది అకర్తవ్యము తేల్చుకోలేకపోవడం, ఏది ధర్మము ఏది అధర్మము తేల్చుకోలేకపోవడం, ఏది ఏంటిది ఏది యథార్థం, వాటి యొక్క యథార్థ తత్వాలు. ఇప్పుడు మనం ఏమంటాము, భార్యగా ఇది నా ధర్మము అంటాం, భర్త మాటని జవదాటకూడదు అంటాం. కానీ మళ్ళీ హింసకు వచ్చేసరికి, ప్రాణుల్ని హింసించడం అంటే మాంసాహారానికి సంబంధించి వచ్చేసరికి ప్రాణుల్ని హింసించకూడదు అని చెప్తాం. అదే భర్త మాంసాన్ని తీసుకొచ్చి వండుతావా లేదా అంటే భర్త చెప్పాడు కాబట్టి వినాలి అని చెప్పి మళ్ళీ ఆ పని చేయడానికి ముందుకెళ్తాం, విభేదించం, ఇది అడ్డు పెట్టం. ఇక్కడ మనకి ధర్మము అధర్మము అనే విచక్షణ లేకుండా ప్రవర్తిస్తాం. ఎందుకంటే అమ్మో మొగుడు చెప్పింది వినకపోతే పాపం వస్తుంది, ఇదొక బండ గుర్తు మన బుర్రలో ఉండిపోయింది కదా, ఇలా విని తీరాల్సిందే అని ఇలాగా కొన్ని ఏమంటాము ఆధారం లేని సిద్ధాంతాలు, విశ్లేషణ లేని సిద్ధాంతాలు కొన్ని మన బుర్రలో పాతుకుపోయాయి. ఆ విషయానికి వచ్చేసరికి మనం ఏది ఆలోచించం, గుడ్డిగా ఫాలో అయిపోతాం. కొన్ని విషయాలకు వచ్చేసరికి అక్కడ ఏది ధర్మము ఏది అధర్మము అనే ఆ యథార్థ తత్వాన్ని తెలుసుకోలేకపోతాం కొన్ని విషయాల్లో. ఇది లోతుగా మనల్ని మనం పరిశీలించుకుంటేనే మనకు అర్థమవుతుంది. ఎవరో మనల్ని పాయింట్అవుట్ చేస్తే మనకు అర్థం కాదు, వాళ్ళకి తిరిగి 2 రౌండ్లు వేసి నోరు మూయిస్తాం. మనకి మనం చెక్ చేసుకోవాలి, ధర్మానికి అధర్మానికి ఉన్న పూర్తి వ్యత్యాసము, దాని యథార్థ తత్వము అది ఏంటి అనేది ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోగలగడం అనేది నాకు ఉందా లేదా, నా బుద్ధి అంతగా వికసించిందా లేదా, నా బుద్ధిని నేను అంతగా వికసింప చేసుకున్నానా లేదా అనేది నేను చెక్ చేసుకోవాలి. అందుకే రాజస బుద్ధి అన్నారు. ధర్మానికి అధర్మానికి, ధర్మం యొక్క యథార్థ తత్వము అధర్మం యొక్క యథార్థ తత్వము తెలుసుకోలేనిది, కార్యకార్యములు, కార్యము అకార్యము అంటే ఏది కర్తవ్యము ఏది అకర్తవ్యము, ఏది చెయ్యాల్సింది ఏది చెయ్యకూడనిది అనేది వాటి యొక్క యథార్థ తత్వములు తెలియనివది రాజస బుద్ధి. చెయ్యాల్సిందేంటి చెయ్యకూడనిదేంటి, ధర్మమేది అధర్మమేది అనే క్లారిటీ లేదు. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే క్లారిటీ లేదు. పర్ఫెక్ట్గా 100% ఇలా చేస్తే ఇది ధర్మం, ఇలా చేస్తే ఇది అధర్మం,
ఇది కర్తవ్యం, ఇది అకర్తవ్యం అనే క్లారిటీ లేదు. ఆ లేని బుద్ధి, ఆ క్లారిటీ లేని బుద్ధి, ఆ సంశయాత్మక బుద్ధి అనుకోండి, అది రాజస బుద్ధి. ఓకే. నెక్స్ట్ 33, సారీ 32. ఓ అర్జున, తమో గుణావృతమైనందున, తమో గుణంతో నిండి ఉన్నందున, బుద్ధి తమో గుణంతో కనెక్ట్ అయ్యి ఉంది, నిండి ఉంది. ఆ బుద్ధి ఎలాగుంటదంట? అధర్మమును ధర్మముగను, అట్లే ఇతరుల పదార్థములను అంటే విషయములను తద్విపరీతముగను భావించు బుద్ధి. ఎంతసేపు పక్కవాడు తప్పే, ఇతరుల పదార్థములను అంటే ఇతరుల విషయములను తద్విపరీతంగా, పక్కవాడికి వచ్చేసరికి రూల్స్ అన్నీ మారిపోతాయి. వాడు అన్ని రూల్స్ పాటించాల, వాడు పద్ధతిగా ఉండి తీరాల్సిందే. ఏమాత్రం పద్ధతి మారిందా వాడికి రౌండ్ వేసుకుంటాం. కానీ మన వరకు వచ్చేసరికి సొంత రూల్స్ పెట్టుకుంటాం. ఎదుటివాడికి వర్తించిన రూలు మనకి వర్తిస్తుంది కదా, మనకి వర్తించింది ఎదుటివాడికి వర్తిస్తుంది కదా. కాదు, పక్కవాడి వచ్చి ఇతరుల అట్లే ఇతర పదార్థములను అంటే విషయాలను విపరీతంగా భావించడం, ఇతర విషయాలు. తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే అధర్మమునను ధర్మముగా భావించడం. అధర్మాన్ని ధర్మంగా భావించడం అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ద్రౌపది వస్త్రాపహరణం. ద్రౌపదిని అలాగా అవమానించాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళందరూ ఏమంటారు? ఎవరి వాళ్ళ సొంత ధర్మాలని వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మీరకూడదు అని కూర్చున్నారే గాని, ఒక స్త్రీ పట్ల అక్కడ చాలా ఘోరమైన పాపం జరుగుతోంది, ఆ అధర్మంతో పోల్చుకుంటే నాకు నేను పెట్టుకున్న నియమాలని బ్రేక్ చేయడం పెద్ద అధర్మం కాదు అని తేల్చుకోలేకపోయారు. అధర్మాన్ని ధర్మంగా భావించారు. అక్కడ జరిగింది అధర్మజూదం, కానీ ధర్మజూదం అని వాళ్ళు చెప్తుంటే ధర్మజూదం అనే అనుకుంటున్నారు, అలాగే భావించారు. అధర్మాన్ని ధర్మంగాను ధర్మాన్ని అధర్మంగాను అర్థం చేసుకోవడం తామస బుద్ధి. ఎందుకంటే మనకు నచ్చినట్టు మనం మౌల్డ్ చేసేస్తాం విషయాన్ని. కృష్ణుడు దొంగతనాలు చేశాడు కాబట్టి, కృష్ణుడు వెన్న దొంగ అని పేరు తెచ్చుకున్నాడు కాబట్టి మనం కూడా దొంగతనాలు చెయ్యొచ్చు అని చెప్పి జోబులు కొట్టడము, ఇతరుల బంగారాలు లాగడము, వాళ్ళ ఇల్లు దోచడము, ఇవన్నీ చెప్తారు. కృష్ణుడు ఏం చేశారండి? చిన్న పిల్లవాడిగా జ్ఞానం లేని సమయంలో వెన్న తెచ్చుకున్నారు పిల్లలతో వెళ్ళి. ఆయన ఏమైనా వస్తువులు వజ్రాలు వైడూర్యాలు దొంగిలించారా? రాజ్యాలు దోచుకున్నారా? స్త్రీల గౌరవ మర్యాదలకి ఉల్లంఘన కలిగించారా? లేదంటే బంగారు ఇలాగ డెకాయిటీలు, బ్యాంక్ దొంగతనాలు చేశారా? చేయలేదు కదా. కానీ ఆయన చేశారు కాబట్టి మేము చేసింది తప్పు కాదు. అధర్మాన్ని ధర్మంగా భావించడం, ధర్మాన్ని అధర్మంగా భావించడం, ఇది తామస బుద్ధి. అంటే మనకి ఫేవరబుల్ గా ప్రతి సిచ్యువేషన్ ని మలిచేయడం అనమాట. ఎందుకంటే నా ఇష్టం అంతే. ఇంక అందులో ఈ వాదన లేదు, వాదన లేదు, ఏం లేదు. జస్ట్ అటువంటి బుద్ధి, అటువంటి ఆలోచన, అటువంటి విచక్షణ తామస బుద్ధి అని చెప్తున్నారు. నెక్స్ట్ 33. ఓ పార్థ, ఇటు నటు చెలింపని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యానయోగము ద్వారా మన ప్రాణేంద్రియ క్రియలను ధారణ చేయు శక్తిని సాత్విక ధృతి అని అందరు. సాత్విక ధృతి, ఇటు అటు చెలింపని ధారణాశక్తితో అంటే ఆ ధారణాశక్తి అంటే ఆచరణ. ఆచరణ అంటే మన ఏదైనా ఒక విషయాన్ని, తెలుసుకున్న విషయాన్ని ఆచరించడానికి, ఇది ఆచరించినా వద్దా, ఇది కరెక్టా రాంగా, చలనం లేకుండా, చెలించకుండా, ఇటు అటు చెలించక ఒకసారి ట్రై చేద్దాం, ఓకే అనిపిస్తే కంటిన్యూ చేద్దాం, లేకపోతే లేదు అని ఆచరించేది. ఇటు అటు చెలింపని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యానయోగము ద్వారా మన ప్రాణేంద్రియ క్రియలను ధారణ చేయు శక్తిని సాత్విక ధృతి.
చలించకుండా, అవునా కాదా అనే అనుమానాలు పెట్టుకోకుండా ఆచరించాలి, ఆచరించాలి అనే ఉద్దేశంతో ధ్యానయోగము ద్వారా మనస్సుని, ఇంద్రియాలని, ప్రాణేంద్రియ క్రియలని, ప్రాణేంద్రియ క్రియలని, ప్రాణ అపాన వాయువు అంటే ప్రాణేంద్రియ క్రియలు, ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు, వీటన్నిటి యొక్క యాక్టివిటీస్ని, ఇవన్నీ చేసే పనులన్నింటినీ ధారణ చేయు శక్తి. ఏవి ఏ పని చేస్తున్నా కూడా తను తన కంట్రోల్లో ఉన్నట్టుగా. అంటే ధ్యాన యోగాన్ని, ధ్యానం ద్వారా తనని తాను తన చేతుల్లో పెట్టుకోవడం, ఆచరించే ఇటువంటి సాధన. అంటే మన సాధన ఎలాగ ఉండాలంట? ధృతి అంటే సాధన, సాత్విక ధృతి. మన సాధన ఏ విధంగా ఉండాలంటే మన మనస్సుని, మన ప్రాణాన్ని, మన ఇంద్రియాలని అన్నింటినీ కూడా అన్నింటి ద్వారా ఆచరించడం, ధారణ చేయగలగడం. ఆచరణ, అన్నింటిలోనూ ఆచరణని పెట్టడం. విన్న విషయాన్ని, తెలుసుకున్న విషయాన్ని, తెలుసుకోవాలనుకున్న విషయాన్ని, నేర్చుకోవాలనుకున్న విషయాన్ని, ప్రతిదాన్ని కూడా ఈ మూడింటి ద్వారా ఆచరించడానికి, ఈ మూడింటిని ఆచరణలో పెట్టడానికి మనం చేసే ధ్యాన సాధనని ఉపయోగించడము. ఇటువంటి సాధన చేయడం, ఇటువంటి తపన కోసం సాధన చేయడము సాత్విక ధృతి. ధ్యానం ఎందుకు చెయ్యాలబ్బా అంటే నన్ను నేను తెలుసుకోవడానికి చెయ్యాలి. ఇలాగ నన్ను నేను తెలుసుకోవడానికి చెలించకుండా ఎవరికొని చేస్తావు, ఈరోజు చేద్దాం, రేపొద్దు అనే ఈ సందిగ్ధాలు లేకుండా, సంశయాలు లేకుండా కేవలం నన్ను నేను తెలుసుకోవడానికి, నన్ను నేను మలుచుకోవడానికి మాత్రమే చేసే సాధన సాత్విక సాధన, సాత్విక ధృతి. ఓకే, నెక్స్ట్ 34. కానీ ఓ పార్థ, అర్జున, కర్మ ఫలేచ్ఛగల మనుజుడు, కర్మఫలం మీద విపరీతమైన ఇచ్ఛ, కోరిక ఉన్న మనుజుడు మిక్కిలి ఆసక్తితో, విపరీతమైన ఆసక్తితో ధర్మార్థ కామ విషయములను ధారణ చేయు శక్తిని రాజస ధృతి అని అందరు. అంటే ఫలితాన్ని ఆశిస్తున్నాం, ఆశి ఆశించేవాడు అండ్ ఆసక్తితో ఉన్నవాడు ఏం చేస్తాడు? వాడు కూడా సాధన చేస్తాడు. దేన్ని పొందడానికి? ధర్మము, అర్థము, కామము, ఈ మూడింటి పురుషార్థాలను పొందడానికి వాడు తన ధారణ, తన ఆచరణని పెడతాడు. ప్రాక్టీస్, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రాక్టీస్. తన ప్రాక్టీసు, తన ఆచరణ అంతా కూడా ధర్మం, అర్థం, కామం పొందడానికి ఫలితం మీద ఆసక్తి ఫలితాన్ని కోరుకుంటాడు. ఏంటిది, ఆసక్తి కూడా ఉంటది, ఇంటెన్షన్ కూడా ఉంటది. దేన్ని పొందడానికి? ధర్మం, అర్థం, కామం పొందడానికి. దీనికోసం తాను చేసే సాధన రాజస సాధన. అందరూ సాధన చేస్తున్నారు, ఇక్కడ సాధన చేయని వాడంటే ఎవడు లేడు. కాకపోతే దేనికోసం చేస్తున్నామో దాన్ని బట్టి గుణం నిర్ణయించబడుతుంది. ఆ గుణాన్ని బట్టే ఇటువంటి సాధన చేస్తాము. మన సాధన దేని మీద ఉందో దాన్ని బట్టి మన గుణం ఏంటి అని మనం గుర్తించవచ్చు. మనస్సు, ఇంద్రియాలు, వాటి యొక్క క్రియలు, వీటన్నిటినీ తెలుసుకోవడానికి సాధన, ధ్యానం ద్వారా వాటిని అవగాహనలోకి తెచ్చుకొని మన కంట్రోల్లో పెట్టుకొని ఏంటిది, చెలించకుండా నన్ను నేను తెలుసుకోవడానికి నేను చేసే సాధన సాత్విక ధృతి. ధర్మార్థ కామ మోక్షాలని పొందడానికి ఫలాసక్తితో ఫలితాన్ని ఏంటిది, కర్మఫలాన్ని పొందడానికి ఆసక్తితో చేసే సాధన, చేసే ఆచరణ రాజస ధృతి. 34. పార్థ, నిద్ర, భయము, చింతాశోకములు, ఉన్మత్తతలను విడువక దుర్మతి అయిన మనుష్యుడు వాటినే సంతతము ధారణ చేయుచుండును. అట్టి ధృతిని తామస ధృతి అని అందురు. ఇది కూడా ఆచరణే. ఎటువంటి ఆచరణ అంట? ఏ విషయం పట్ల ఆచరణ? నిద్ర, భయము, చింత, శోకము, ఆలోచనలు, వేదన, ఏడుపు, ఉన్మత్తతలు, సరి అయినది, సరికానది అంటే ఒక రకమైన ఒక భావన, ఉన్మత్తత, తాను కోరుకుందే కరెక్టు అలాగైనా అనుకోవచ్చు, లేదంటే ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్. ఓకే, ఉన్మత్తతలను విడువక, ఇవేమీ వదలకుండా దుర్మతి అయిన మనుష్యుడు అంటే
మతిలో కూడా దుర్మార్గమే ఉంది, ఆలోచనలో కూడా దుర్మార్గం ఉంది. అయిన మనుష్యుడు వాటినే సంతతము ధారణ చేయుచుండును. ఇలా ఇదే కావాలి, పడుకోవాలి, లేదంటే భయంతో ఎప్పుడు భయపడుతూ, నిద్ర నిద్రతో, తర్వాత చింతనలతో, ఏడుపుతో, శోకాలతో, ఉన్మత్తతలతో, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ లేకుండా ఇదే పదే పదే సాధన చేయడం, ఇదే ఆచరణ. ఇక్కడ సాధన అంటే ఆచరణ, ధృతి అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనకు అర్థమైనట్టుగా ఆచరణ. ఎంతసేపు ఇదే ఆచరణ. ఈ నా లైఫ్ ఇలాగ ఉండిపోయిందనో, వాడు బాగున్నాడనో, వీడు బాగున్నాడో, ఏదో ఒక ఏడుపు, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక బద్ధకం, ఎప్పుడూ అదే ఆచరణ, అలానే జీవించడం, అదే కోరుకోవడం. కొంతమంది చూడండి ఎప్పుడు ఏడస్తానే ఉంటారు, ఎంత నచ్చజెప్పు, ఏం చెయ్యు, ఎంత ప్రాణం పెట్టి ఏది కావాలో అది కొని ఇచ్చి ఏం చేసినా కూడా నాకు అది లేదు, నేను ఇంతే, నా జీవితం ఇంతే, ఇలాగా ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనమాట. అంటే ఎంతసేపు తమని తాము బాధ పెట్టుకుంటూ, తమని ఏదో ఒక ఆలోచనలో ఉంటూ, ఏదో ఒక ఏడుపులో ఉంటూ, ఎప్పుడు ఇదే విధంగా జీవించడం, ఇలాంటి ఆచరణలో ఉన్నది తామస ధృతి. ధారణ చేయుచుండి ఎప్పుడు అదే ధారణ చేస్తున్నారు, అదే ఆచరణలో ఉన్నారు. అట్టి ధృతిని తామస ధృతి అని అందురు. అటువంటి ధృతిని తామస ధృతి అని అంటారు. అయితే 36, 37 ఈ రెండు శ్లోకాల్లోన, ఓ భరత శ్రేష్ఠ, మూడు విధములకు సుఖముల గురించి నేను చెప్పేదను వినుము. బుద్ధి గురించి, ధృతి గురించి చెప్తానని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు? సుఖం గురించి చెప్తామంటున్నారు. మూడు రకాల సుఖాల గురించి చెప్తాను విను అంటున్నారు. 36, 37. ఏ సుఖమునందు సాధకుడు భజన, ధ్యాన, సేవాదుల నొనర్చి ఆనందించునో, దుఃఖములను అతిక్రమించునో, ప్రారంభమునందు నిష్ విషతుల్యముగా ప్రారంభమునందు విషతుల్యముగా దుఃఖకరముగా గోచరించినప్పటికీ, పరిణామమున అమృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్నం అగును, అట్టి సుఖమును సాత్విక సుఖమని అందురు. మూడు రకాల సుఖాల గురించి చెప్తానన్నారు. మొదటి సుఖం ఏంటంట? ఏ సుఖమైతే, అంటే ఏ పని చేసేటప్పుడు మన సుఖం వస్తుందో. ఎలాంటి పని? భజన, భగవంతుని సాధకుడు, ఒక సాధకుడు సాధన చేసేవాడు, ఆచరణలో ఉన్నవాడు, జీవిస్తున్నవాడు, సింపుల్గా చెప్పాలంటే భజన, ధ్యానము, సేవ, వీటన్నింటినీ ఇవి ఆచరిస్తున్నప్పుడు, ఇటువంటి పనులు చేస్తున్నాడు, ఒక భజన చేస్తున్నప్పుడు, ఒక సేవ చేస్తున్నప్పుడు, ఒక ధ్యానం చేస్తున్నప్పుడు వాడికి అది సుఖంగా అనిపించింది. వాటి నుంచి ఆ క్రియలు ఇచ్చే సుఖం వాడికి నచ్చింది. ఓకే. దుఃఖములను అతిక్రమించును, ఆ సుఖం వల్ల తన దుఃఖాన్ని తాను దాటగలుగుతున్నాడు. కష్టాలు లేనోడు ఈ ప్రపంచంలో ఎవ్వడు లేడు. కానీ ఇందులో పొందిన సుఖం, భజన వల్ల, ధ్యానం వల్ల, సాధన వల్ల, ఏంటిది సేవ వల్ల పొందిన సుఖంతో తన దుఃఖాన్ని తాను దాటడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓకే. అంతేకాకుండా ప్రారంభమునందు విషతుల్యముగా దుఃఖకరముగా గోచరించినప్పటికీ, అంటే ఇలాంటివి ఆచరించేటప్పుడు, ఇప్పుడు ధ్యానం చేసిన మొదట్లోనే మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. అబ్బా, కదలకంటే కూర్చోవాలా, ఎవరితో మాట్లాడకూడదా, శ్వాసను గమనించాలా, బోల్డ్ ఆలోచనలు వస్తున్నాయి, ఎలా కూర్చుంటారు రా బాబు వీళ్ళు, 10 నిమిషాలే నాకు గంటలాగా అనిపిస్తుంది, 2 గంటల్లాగా అనిపిస్తుంది అని మొదట్లోనే కష్టంగానే ఉంటది. విషతుల్యంగా, విషం అంటే ఇంత కష్టంగా, విషంలాగా అనిపిస్తుంది, ఇంత కష్టంగా ఉంటది మొదట్లో ప్రారంభించినప్పుడు. అంతవరకు ఎందుకండి, మాంసాహారం మానండి అన్నప్పుడు ఎంత గిలగిల్లాడిపోయాం. తినకూడదా, అబ్బా తినకూడదా, తప్పేంటి, లేదు లేదు వాళ్ళు చెప్పారు, ప్రాణం, హింస, బాధ, వేదన, రక్తం, వద్దు తినద్దు. మళ్ళీ ఎవరైనా తెచ్చి తింటుంటే ఒక టెంప్టేషన్. అవునా కాదా? ఇంత కష్టంగా అనిపించింది, విషతుల్యంగా అనిపిస్తుంది. ప్రారంభంలోన చూడండి, ప్రారంభమునందు విషతుల్యంగా దుఃఖకరంగా గోచరించినప్పటికీ, అనిపించినప్పటికీ, అలా కనిపించినప్పటికీ, పరిణామమున అమృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయంలో నిమగ్నమగును. రాను రాను అది అలవాటు చేసుకునే కొద్దీ ఇదే హాయిగా ఉందిరా బాబు, ధ్యానం ఎంత హాయిగా ఉంటుంది అనుకోలే. మాంసాహారాన్ని మానిన తర్వాత డైజెషన్ సిస్టమ్ బాగైంది,
ఒళ్ళు తేలిగ్గా ఉంది, ఏదో ఒక హాయిగా ఉంది, ఇదే హాయిగా ఉంది. ఆ దైవం యొక్క కనెక్టివిటీ అంటే ఇదే దైవత్వమా, ఇదే బాగుంది, దీని టేస్టే బాగుంది అంటే మొదట్లో కష్టంగా ఉన్నా ఆ సమయం గడిచే కొద్దీ, అదే ఆచరిస్తూ ఆచరిస్తూ కొంత సమయం గడిచే కొద్దీ అదే అమృతముగా పరమాత్మతో అనుసంధానం కలిగించేదిగా అంత ఆనందాన్ని ఇచ్చే సుఖము సాత్విక సుఖం. అంటే సాత్విక సుఖము మొదట్లో బాధనిస్తుంది, బాధగా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది, వేదనగా అనిపిస్తుంది, ఇబ్బందిగా ఉంటది. కానీ ఆచరించే కొద్దీ విపరీతమైన ఆనందాన్ని ఇస్తుంది, ఎవ్వరూ ఇవ్వలేని ఆనందాన్ని ఇస్తుంది. కర్మల్ని చూసుకోమని ఇలాగ మధ్యరాత్రి లేసి ధ్యానం చేయండి, కర్మ చూసుకోండి, మళ్ళీ నిద్రపోండి, మళ్ళీ లేగండి, ఇలాగా నిద్ర వచ్చిన అంటే మెలకు వచ్చినప్పుడు మళ్ళీ ధ్యానం చేస్తూ నిద్రపోండి, ఇవన్నీ చెప్పినప్పుడు అబ్బా ఇంత పెద్ద ప్రాసెస్ చెప్తున్నారు, సులువుగా ఉందంటున్నారు, ఇది ఎలా కుదురుతుంది అనుకున్నాం. సర్లే ప్రయత్నిద్దాం అని చెప్పి మాస్టర్స్కి చెప్పుకొని ప్రయత్నించాం. మధ్యరాత్రిలో మెలకు రాలే. అయ్యా మెలకు రాలేదే, అంటే అంటే నేను ఇప్పుడు కర్మ చూసుకోలేనా అనుకునేవాళ్ళం. అలా కొన్ని రోజులు గడిచే కొద్దీ మెలకు వచ్చేది. భలే మెలకు వచ్చిందే అనుకొని నేను చేసిన దుష్కర్మను నాకు చూపించండి, ఈ సమస్యకు సంబంధించిన దుష్కర్మ నాకు చూపించండి అని చెప్పుకోవడం ఆ నిద్ర మంపులోన కొంచెం ఇబ్బందిగా అనిపించేది. అది కొన్న ఒక వారం 10 రోజులు అయ్యేసరికి అది కూడా ఈజీ అయిపోయింది. అలాగ నెల రోజులు గడిచేసరికి ఆ టైంకి లేగడము, అడగడము, లేదంటే 72 శ్వాసలు చేయడము, మళ్ళీ నిద్రపోవడము, కలలు కనడం, కలలు చూసుకోవడం, కలలు గుర్తుపెట్టుకోవడం, ఇవన్నీ అవలేలగా అయిపోయాయి. అవునా కదా? ఇవన్నీ అయినాక కర్మ చూసుకొని క్షమాపణ చెప్పే కొద్దీ మన బాడీలో ఒక్కొక్క పెయిన్ తగ్గి మన సమస్య ఒక్కొక్కటి కొంత కొంత శాతం ఒక్కొక్క పర్సంటేజ్ రిలీవ్ అయ్యేసరికి ఎంత హ్యాపీగా ఉందండి. స్టార్టింగ్ లో ఇబ్బందిగానే ఉంది, కానీ ఇప్పుడు ప్రతి విషయానికి కార్యకారణ సంబంధం ఉందని తెలుసుకున్నాక ఎంత ధైర్యంగా ఉంటున్నాము. ఏం జరిగినా ఓకే రెడీ, ఏదో ఉంది, నేను ఇబ్బంది పెట్టకుండా నేను ఇబ్బంది పడను, నేను ఇబ్బంది పడుతున్నానని నేను ఎవరినో ఇబ్బంది పెట్టాను, ఇందులో డౌట్ లేదు. ఎవరిని ఇబ్బంది పెట్టాను, నా లెక్క నాకు చూపించండి, నేను క్షమాపణతో ఉంటాను, నేను పశ్చాత్తాపంతో ఉంటాను, నేను పరివర్తనతో ఉంటాను, నేను క్షమాతత్వంతో ఉంటాను అని చెప్పుకునే కొద్దీ మనకి ఎంత ధైర్యంగా ఉంటుంది. ఈ సుఖము సాత్విక సుఖము. ఈ సాత్విక సుఖము ఎప్ మొదట్లో స్టార్టింగ్ లో కష్టంగానే ఉంటది, విషతుల్యంగా అనిపిస్తుంది, రాను రాను అమృతంగా మారుతాది. అటువంటి సుఖం సాత్విక సుఖం. ఓకే. ఆ అందుకే అన్నారు దుఃఖాలని అతిక్రమించడానికి, అతిక్రమిస్తాది అతిక్రమించునో అటువంటి సుఖము సాత్విక సుఖం, నిమగ్నమగునో అట్టి సుఖము సాత్విక సుఖము. నెక్స్ట్, విషయేంద్రియ సంయోగము వలన కలుగు సుఖము మొదట భోగానుభవ సమయమునందు అమృత తుల్యముగా అనిపించినను పరిణామమున అది విషతుల్యమగును, అట్టి సుఖము రాజస సుఖమందురు. విషయేంద్రియ సంయోగం, విషయాలు ఇంద్రియాలు, ఈ రెండిటి యొక్క సంయోగం వల్ల పొందే సుఖాలు ఇవి మన ఇంద్రియాలు. ఇవి ప్రపంచం అనే విషయాలని ప్రపంచం అనే విషయాలు మన ఇంద్రియాలని తన వైపు అట్రాక్ట్ చేస్తుంది. ప్రపంచం ఒక మ్యాగ్నెట్, మన ఇంద్రియాలు ఐరన్ ఇనుము అనుకుందాం. ఈ ఇంద్రియాలు ఈ ప్రాపంచిక విషయాల వైపు అట్రాక్ట్ అయిపోతాయి, ఇలాగా అట్రాక్ట్ అయిపోతాయి. ఈ రెండు ఒకదానితో ఒకటి అట్రాక్ట్ అయ్యి ఒక సంయోగం జరిగినప్పుడు మనకి ఏదో ఒక కోరిక కలుగుతుంది. ఆ కోరిక నెరవేరినప్పుడు ఆ సంతోషం ఫస్ట్ లో భలే హ్యాపీగా ఉంటది. అబ్బా పొందాను, కోరుకున్నది పొందాను అని ఆ ఆనందంలో పొందే సుఖం మొదట్లో అమృతం లాగానే ఉంటది. కానీ సమయం గడిచే కొద్దీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త చీర కొనుక్కున్నాం, మనం ఏదో షాప్కి వెళ్ళాం, ఎవరి కోసమో షాపింగ్కి వెళ్ళాం, లేదంటే బైక్ మీద అలా వెళ్తున్నాం, వెళ్తుంటే సడన్ గా ఒక ఒక షోరూమ్ లో బయట ఒక చీర పెట్టారు, అది నచ్చేసింది. అంటే అది విషయం, ఈ ఇంద్రియము దానికి అట్రాక్ట్ అయ్యింది, అట్రాక్ట్ అయ్యి అది బాగుంది నాకు కావాలి అని కోరిక కలిగింది. ఆ కోరిక మీద మనం ఆసక్తిని పెట్టాం, ఎంత ఎంత కాస్టు, ఏంటి మెటీరియల్, నేను కట్టగలనా లేదా అని వెంటనే షాప్లోకి వెళ్ళి కనుక్కొని వివరాలు తెలుసుకొని వస్తాం. వచ్చి ఇంట్లో చిన్నగా మొదలు పెడతాం, నాకు అది కావాలి, ఇంతేని ఇంత కాస్ట్ అని, కొంచెం డబ్బులు పెట్టండి ఇవ్వండి చేయండి, ఏదో మన 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 ప్రయత్నం మనం చేస్తాం, చేసి మొత్తానికి ఆ చీర పొందుతాం, కొనుక్కుంటాం. కొనుక్కున్నాక అది కొనుక్కుంటున్నప్పుడు విపరీతమైన ఆనందం, అమ్మా అదొక సుఖం, సంతోషం.
ఆ చీర ఎప్పటికి వాడదామని గబ్బా గబ్బా బ్లౌజ్ కుట్టించేసి రెడీ చేసి కట్టేస్తాం. మొదటిసారి ఆ కోరిక నెరవేరిన ఆనందం చాలా బాగుంటది. అమ్మయ్యా వాడేశాను అని సంతోషిస్తాం. ఒక నెల రోజులు గడిచింది. అదే చీర ఇంకో ఫంక్షన్కి కట్టాం, ఇంకో ఫంక్షన్కి కట్టాం, ఇంకో ఫంక్షన్కి కట్టాం. ఇష్టం ఉంది కదా, కడుతూ ఉంటాం. అందరూ ఎవరైనా ఏనా అదే మొన్న దానికి ఇదే కట్టేవరా అని ఎవరైనా అన్నారే అనుకోండి, సరి మొదలయ్యిద్ది బాధ. ఆ చీర పాత పడిపోయింది. దాని మీద పెట్టిన ఇంటెన్షన్ ఒక్కొక్క పర్సెంటేజ్ అలా తగ్గిపోతుంది. అది మొదటిసారి కట్టుకున్నప్పుడు ఇచ్చిన ఆనందాన్ని, సుఖాన్ని మూడోసారి కట్టుకున్నప్పుడు ఇవ్వదు, తగ్గుతుంది. అలాగ చూడగా 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 బీరువా అడుగునికి వెళ్ళిపోతుంది చీర. మొదట అమృత తుల్యంగా ఉన్న ఈ భోగము రాను రాను విషంగా అనిపిస్తాది. పరిణామంలో, ఇక్కడ పరిణామం అంటారు, రాను రాను అదే విషంగా అనిపిస్తాది. పరిణామమున అది విషతుల్యమగును. అట్టి సుఖము రాజస సుఖమందురు. మందులేస్తే సరిపోద్ది కదా రోగానికి, ధ్యానం ఎందుకు చేయాలా? ఎస్, మందులేస్తే సరిపోతుంది. ఎంతవరకు? తాత్కాలిక ఉపశమనమే. దీనికి మందేస్తే ఇంకెక్కడో బయటపడుతుంది, ఇంకేదో ఆర్గానిక్ మందేస్తే ఇంకెక్కడో బయటపడుతుంది. ముందు మందేస్తాం, అమ్మయ్య మాత్ర వేస్తాను, పెయిన్ కిల్లర్ వేస్తాను, నా పెయిన్ రిలీవ్ అయిపోయిందబ్బా, ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటాం. మళ్ళీ 3-4 రోజుల తర్వాత పెయిన్ కిల్లర్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత మళ్ళీ పెయిన్ రాదా? మొదట్లో అమృతంలాగా ఉంటది, రాను రాను విషంగా అనిపిస్తుంది. అది రాజస సుఖం. అంటే మనం ఎటువంటి సుఖాన్ని కోరుకుంటున్నామో చెక్ చేసుకోవడానికి ఈ వివరణ ఇస్తున్నారు. అంటే మన మన మనము ఎటువంటి సుఖం పట్ల అట్రాక్ట్ అవుతున్నాం, అటువంటి సుఖాన్నే కోరుకుంటున్నామంటే మనము రాజస గుణాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నామని. లేదు అటువంటి సుఖాన్ని ఎక్కువగా కోరుకుంటున్నాము అంటే సాత్విక గుణాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నామని. లేదు ఇటువంటి సుఖాన్ని ఎక్కువగా కోరుకుంటున్నాము అంటే తామస గుణాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నామని. చెకింగ్ 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 చెకింగ్, సెల్ఫ్ చెకింగ్. నెక్స్ట్, మోక్షాన్ని ఇచ్చే సుఖం నాకు కావాలా, అయితే నేను ఏ సుఖం పొందాలా, ఏ సుఖం పట్ల నా దృష్టి ఉండాలా? ఓకే, ఇక్కడ ఓవరాల్ గా మెయిన్ టార్గెట్ ఏంటయ్యా అంటే మోక్ష సన్యాసం. నేను విడిచిపెట్టేది ఏదైనా సరే నాకు మోక్షాన్ని ఇవ్వాలి. సాత్విక సుఖం మోక్షాన్ని ఇస్తుందా, రాజసుఖం మోక్షాన్ని ఇస్తుందా, తామస సుఖం మోక్షాన్ని ఇస్తుందా, మనం చెక్ చేసుకో. ఓకే, నెక్స్ట్ 39. నిద్ర, సోమరితనము, ప్రమాదము అంటే మోహము వలన ఉత్పన్నమగు సుఖము తామస సుఖము అని అందరు. ఇట్టి సుఖము భోగ సమయమునందును పరిణామమందును ఆత్మను మోహింపజేయును, మోహింపజేయుచుండును. అంటే ఇక్కడ చూడండి, నిద్ర, సోమరితనము, మోహము అంటే బద్ధకం. సోమరితనం అంటే బద్ధకం, బద్ధకంతో ఏ పని చెయ్యకపోవడం. అయితే బద్ధకంతో మనం రిలాక్స్ అవుతున్నప్పుడు, బద్ధకంతో ఆ పని చెయ్యాలి, ఈ సమయానికి చెయ్యాలి, ఈ విధంగా ఉండాలి అని మనకి తెలుసు, తెలుసు కానీ దాన్ని వాయిదా వేస్తుంటాం, బద్ధకంగా ఉండిపోతాం. అయితే ఆ బద్ధకంగా ఉన్నప్పుడు ఈ పని ఏమైనా మనకి గుర్తురాదా? అది లోపల గంట కొడుతూనే ఉంటది, ఈ పని ఉండిపోయింది, ఈ పని ఉండిపోయింది, ఈ పని చెయ్యాలి, ఈ పని చెయ్యాలి, ఈ పని చెయ్యాలి, ఈ పని చెయ్యాలి, ఈ గంట కొడుతూనే ఉంటది. మనం సోమరితనంతో ఉన్నప్పుడు, పని వాయిదా వేసినప్పుడు, ఏం చేసినప్పుడు కూడా సుఖం ఉండదు. చూడండి, నిద్ర, సోమరితనము, మోహము. మోహంతో ఉన్నప్పుడు ఏదో కోరిక, అదే నెరవేరుకోవాలి, పదే 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 అదే కావాలి, ఇంకా అది తప్ప రేట్ వద్దు. ఇది మోహం, మితిమీరిన కోరిక మోహం. ఓకే, ఆ మితిమీరిన కోరిక మీద మనం పెట్టిన ఇంటెన్షన్ మోహం వలన ఉత్పన్నమగు సుఖము, అదే సుఖంగా భావిస్తుంటాం. బద్ధకంగా ఉండడమే, అబ్బా ఇంతకు మించిన సుఖం లేదురా బాబు, మనం పని చేయకపోయినా పక్కవాడి చేతి పని చేయించుకుంటూ, లేదంటే వాడు వాడు గడిస్తే మనం తింటూ, ఆహా భలేగుందిరా అని అనుకుంటుంటాం. ఓకే, అటువంటి సుఖము, అలాగ పొందే సుఖము తామస సుఖము. అయితే ఈ తామస సుఖం అంట, ఇట్టి సుఖము భోగ సమయమునందును, ఆ భోగాన్ని ఆ సుఖాన్ని పొందుతున్నప్పుడు గాని, పరిణామమందును ఆ సుఖాన్ని పొందిన కొంత సమయం తర్వాత గాని, అంటే ఆ పోను పోను గాని ఆత్మను మోహింపజేయుచుండును. ఇంకా ఇంకా మోహంలోకి తీసుకెళ్తాడు, ఇంకా ఇంకా మోహంలోకి తీసుకెళ్తాడు. ఎంతవరకు అంటే జీవుడి నుంచి జీవాత్మలోకి, జీవాత్మ నుంచి ఆత్మలోకి కూడా మోహం అనేది
అప్లోడ్ అయిపోతుంది. ఆత్మను కూడా మోహింపజేయుచుండును. ఇంక ఇలానే ఉందాం అన్నంతగా పూర్తి మోహంలో పడేస్తుంది. అటువంటి సుఖం తామస సుఖం. ఓకే. నెక్స్ట్ విపరీతమైన భౌతికం అన్నమాట. అతి భౌతికం, ఆది భౌతికం కాదు, అతి భౌతికం. 40వ శ్లోకం. పృథ్వీయందు గాని ఆకాశమునందు గాని దేవతల యందు గాని మరి ఏ ఇతర లోకముల యందు గాని ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ 3 గుణములు లేకుండా ఏ ప్రాణియు ఉండదు. అయితే గుణాల గురించి ఇంత వివరంగా అనుభవించే సుఖాన్ని గుణభేదంతో వివరించారు. చేసే సాధన ఆచరణని కూడా ధృతి అని దాన్ని కూడా గుణభేదంతో వివరించారు. కర్త, కర్మ, జ్ఞానము, తర్వాత ఇంకేం చెప్పారు, బుద్ధి, ప్రతి దాని గుణభేదంతో ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎందుకు అలాగా, ఏంటి అనే క్వశ్చన్ మనకు వస్తుంది. అబ్బా, ఇంత లోతుగా విశ్లేషించుకోవాలా, ఇంత లోతుగా చూడాలా, మోక్షం పొందాలంటే ఇంత లోతుగా వివరించాలా, చూసుకోవాలా, చెక్ చేసుకోవాలా, అవసరమా అని ఒక నిర్లిప్తత వస్తుంది. అందుకు భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. కృష్ణుడు ఏమంటున్నారు, పృథ్వీ అందు గాని, సరే భూమి మీదే గుణాలు ఉంటాయి అనుకుంటున్నారు కావాలా, ఈ భౌతిక శరీరం పంచభూతాత్మకమైన శరీరంకే గుణాలు ఉంటాయి అనుకుంటున్నారు కావాలా, చచ్చ ఆకాశమునందు గాని ఇంకే ఇతర లోకాల్లో జన్మలు తీసుకున్నా కూడా చూడండి, ఇది 1000 Seeds of Joyలో లక్ష్మీదేవి అంటారు, మానవ జన్మలు ఆధ్యాత్మిక జన్మలు అంటారు. సో ఆ తలాల్లో కూడా జన్మలు ఉంటాయి. అక్కడైనా సరే ఆకాశమునందు గాని దేవతల యందు గాని, అంటే దివ్యత్వాన్ని సంతరించుకున్నాక కూడా, దివ్యాత్మ జీవిగా మారాక కూడా, దేవాత్మగా మారాక కూడా మరే ఇతర లోకముల యందు గాని, ఇంకే ఇతర లోకాలు అంటే ఆయన మర్చిపోయిన ఇంకేమైనా లోకాలు ఉంటే వాటిని కూడా, ఏ లోకాల యందు గాని ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ 3 గుణములు లేకుండా ఏ ప్రాణి ఉండదు. ప్రకృతి నుంచి ఉత్పన్నమైంది గుణం కాబట్టి ఈ 3 గుణాలు లేకుండా ఏ ప్రాణి ఉండదు. ఏ లోకంలోకి వెళ్ళినా కూడా మన గుణాల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏది ఏమైనా కూడా దుర్గుణం నుంచి సద్గుణంలోకి రావాలి. అందుకే గుణం అంత ఇంపార్టెంట్, అంత ముఖ్యమైనది. అందుకే గుణభేదముతో ఇవన్నీ వివరించి చెప్పారు. నేను ఏంటి అనేది నాకు తెలియనంత వరకు కూడా నన్ను నేను విడుదల చేసుకోలేను. నేను ఏంటి అని తెలుసుకోవాలంటే ఫైనల్ చెకింగ్ ఏంటి, ఫైనల్ చెక్ లిస్ట్ అంటే మనం ఒక స్కూల్లో జాయిన్ అవుతాం. 5th క్లాస్ కావచ్చు, 6th క్లాస్ కావచ్చు, 7th క్లాస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫస్ట్ జాయిన్ అయిన నెల రోజులకో, స్కూల్ స్టార్ట్ అయిన నెల రోజులకో, నెల 15 రోజులకో మంత్లీ ఎగ్జామ్స్ పెడతారు. యూనిట్ టెస్ట్లు అంటారు కొన్ని దగ్గర, మంత్లీ ఎగ్జామ్స్ అంటారు కొన్ని దగ్గర. మంత్లీ ఎగ్జామ్స్ అయ్యాక క్వార్టర్లీ ఉంటుంది. క్వార్టర్లీ అయినాక టైం ఉంటే సెకండ్ మంత్లీ ఎగ్జామ్, సెకండ్ యూనిట్ పెడతారు. టైం లేకపోతే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ పెడతారు. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ పెట్టి వింటర్ హాలిడేస్ ఇస్తారు. ఆ తర్వాత పండగ సెలవులు. ఆ తర్వాత ఇంకొక యూనిట్ ఎగ్జామ్ ఉంటుంది, మంత్లీ ఎగ్జామ్. అది అయినాక ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది కదా, యాన్యువల్ ఎగ్జామ్ ఆర్ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇవన్నీ మనం అటెండ్ అవ్వాలి కదా. ఫైనల్ ఎగ్జామ్ లాంటిది గుణాలని చెక్ చేసుకోవడం, కర్మని చెక్ చేసుకోవడము, క్షమాపణతో ఉండము, పరివర్తనతో తెచ్చుకోవడము, మనలో మనం పరివర్తన తెచ్చుకోవడము. ఈ కర్మని చేశాను కాబట్టి, ఇంత పెయిన్ ఇచ్చాను కాబట్టి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని ప్రాయశ్చిత్తం కోసం అవకాశాన్ని అడగడము. ఇవన్నీ మంత్లీ ఎగ్జాము, క్వార్టర్లీ ఎగ్జాము, హాఫ్ ఇయర్లీ ఎగ్జాము, బై మంత్లీ ఎగ్జామ్, సెకండ్ మంత్లీ ఎగ్జాము, థర్డ్ మంత్లీ ఎగ్జామ్ లాంటివి. అయితే ఫైనల్ ఎగ్జామ్ ఏంటయ్యా అంటే గుణాన్ని చెక్ చేసుకోండి. ఈ 3 గుణాల్లో నేను ఎక్కడ ఉన్నాను, నేను ఏ గుణాన్ని వినియోగిస్తున్నాను. ఫస్ట్ చెకింగ్ అయితే అది దుర్గుణంగా వాడుతున్నానా, సద్గుణంగా వాడుతున్నానా. హింస, నన్ను నేను బాధ పెట్టుకోవడానికో పక్క వాళ్ళని బాధ పెట్టడానికో గుణాన్ని వినియోగిస్తున్నానా, లేదంటే హింస నుంచి దాటడానికి, హింస చెయ్యకుండా ఉండడానికి నా గుణాన్ని నేను వినియోగిస్తున్నానా. ఈ చెకింగ్ చేసి తీరాలి. అప్పుడే నెక్స్ట్ క్లాస్కి ప్రమోషన్ వస్తుంది. ఈ ఎగ్జామ్ రాసి తీరాలి. గుణాలకి అంత ప్రాముఖ్యత ఉంది.
అందుకే మన సార్ అంతర్గుణాలు అని చెప్పి ఒక క్లాస్ చెప్పారు. అంతర్గుణాలని చెక్ చేసుకుంటూ ఉండండి. మీ అంతరంగంలో ఏ గుణాలు ఉన్నాయి దాన్ని చెక్ చేసుకుంటూ, దాన్ని మార్చుకుంటూ, దాన్ని మాస్టర్స్ ఇచ్చే డ్రీమ్స్ ద్వారానే కాదు, మన ప్రవర్తన బట్టి కూడా మనం అంచనా వేయొచ్చు అని చెప్పి కృష్ణుడు అందించారు కదా. ఇప్పుడు కదా మనకి డ్రీమ్స్ ద్వారా అవగాహన, లెర్నింగ్, కర్మతత్వము, కర్మ సిద్ధాంతం ఇవన్నీ వచ్చాయి. అంతకుముందంతా లేదుగా. ఈ టెక్నాలజీ అన్నమయ్య కాలంలో కూడా ఈ టెక్నాలజీ లేదు, ఇప్పుడే ఈ టెక్నాలజీ అందించబడిందని ఒక మాస్టర్కి వచ్చిన డ్రీమ్లో చెప్పారు. ఒక వ్యక్తికి ఒక డ్రీమ్ వచ్చింది, ఆ డ్రీమ్లో చెప్పారు, అద్భుతంగా చెప్పారు. అప్పుడు అర్థమైంది, ఓకే ఇది న్యూ టెక్నాలజీ. మాస్టర్స్ అందరూ కనిపెట్టి అందించిన టెక్నాలజీ. ఏ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకో, ఏ రోజుది ఆ రోజు చెక్ చేసుకొని క్లియర్ చేసుకోవడానికి మనకు అందించబడ్డ అద్భుతమైన అవకాశం ఇది. కాబట్టి కర్మలు గత 3-4 సంవత్సరాలుగా ఇక్కడ ఉండి ఈ క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా సద్గురూస్ మూవ్మెంట్ లో 1 సంవత్సరమో, 6 నెలలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలుగా ఉంటున్నారు. కర్మలు చూసుకుంటున్నారు. క్షమాపణ, పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం అనే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యూనిట్ ఎగ్జామ్స్ రాసేస్తున్నారు, పాస్ అయిపోతున్నారు. అయితే ఇప్పుడు నుంచి గుణాలు, ఈ కర్మ చేయడం వెనక ఏ గుణం ఉంది, ఏ గుణ ప్రభావంతో ఈ కర్మ చేశాను, ఆ గుణాన్ని, ఆ దుర్గుణాన్ని నేను సద్గుణంగా మార్చాలి అని మాస్టర్స్ ఇప్పుడు వరకు మీరు చూసుకుని ఒక 10 కర్మలు చూసుకున్నారు అనుకుందాం. నంబర్ 1 కర్మ దగ్గర నుంచి ఈ కర్మ వెనక నా గుణం ఏంటి, నా దుర్గుణం ఏంటి నాకు చూపించండి. నేనైతే కనిపెట్టలేకపోతున్నా. కనిపెట్టగలిగిన వాళ్ళు కనిపెట్టండి, తెలుసుకోండి. లేదు మనకు అర్థం కాలేదు, ఏ గుణం ఉందో నాకు తెలియలా, మాస్టర్స్ ఈ కర్మ వెనక, ఈ దుష్కర్మ వెనక ఉన్న నా దుర్గుణం ఏంటో నాకు చూపించండి, నాకు తెలియజేయండి. ఈ దుర్గుణాన్ని సద్గుణంగా మార్చుకోవడానికి నాకు హెల్ప్ చేయండి, నన్ను పరీక్షించండి, నాకు సహాయం చేయండి, నాకు పరీక్షలు పెట్టండి. ఇలాగా మనం మాస్టర్స్తో, డ్రీమ్స్ ఇచ్చే మాస్టర్స్తో సంకల్పం చేసుకొని, చెక్ చేసుకొని, మన దుర్గుణాల్ని సద్గుణాలుగా మార్చుకొని ఫైనల్ ఎగ్జామ్ కూడా రాద్దాం. రాసి మ్యాక్సిమం పాస్ అవుదాం. పాస్ అవ్వలేదా మళ్ళీ రాద్దాం. ఏదైనా సరే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుదాం. ఓకేనా. గుణాలు చాలా ముఖ్యమైనది. అందుకే ఈ ఈ ఈ భగవద్గీతలోన దగ్గర దగ్గర 6 చాప్టర్స్ వరకు ప్రతిదీ గుణానికి సంబంధించి ఉన్నది చూసుకోండి. 13వ అధ్యాయం మొదలు 18వ అధ్యాయం వరకు అన్ని గుణాలే. గుణాల గురించే వివరణ, గుణాల గురించే ఎక్స్ప్లెనేషన్. గుణదాసుడి నుంచి గుణాతీత స్థితికి వెళ్ళడానికి ఏమేం చేసుకోవాలి, ఎంత చెకింగ్ చేసుకోవాలి అనేది వివరణ. అంత అద్భుతమైనది, అంత అవసరమైనది. అండ్ మన ఆత్మ ఉన్నతికి సహాయ సహకారాలు అందించేది కూడా మన గుణాలే. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.